నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనిచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దేశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు కనబు దృష్టి కలగకున్నట్లు నీకు కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక వాశ్యత్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నుండి నిలిచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదును. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్నవని ప్రకారము జయించిన వాని నాతో కూడా నా సింహాసనం కూర్చుండనిచ్చేదనని సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. దేవుడిచ్చిన వాక్యం దీవించునుగాక. తన పరిశుద్ధ ఆత్మను వాక్యము జత చేయబడునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వోన్నతమైన స్థలం నివసించుచున్నవాడా, నీకు వందనాలు ప్రభువా. ఇది ఈ సమయంలో ఎంతవరకు పాటల ద్వారా నిన్ను ఆరాధించాము, స్తుతించాము, గణపరిచాము. ఇవి సహోదరులందరూ చక్కటి చప్పట్లతోనూ కరచల ధనులతోనూ ప్రతిగానాలతో నిన్ను స్తుతించారు ప్రభువా. వారి హృదయ సింహాసనం పైన, స్తుతుల సింహాసనం పైన దిగిన దేవుడు అయినావు తండ్రి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నీ నామంలో ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేశావు ప్రభువా. నీ వాగ్దానం ప్రకారంగా మా మధ్యలోకి వచ్చావని నమ్ముతున్నాను. నిశ్చయంగా నీవు ఓ దేవ కొంతసేపు నీ వాక్యంతో మాతో ముచ్చటించండి ప్రభువా. ఓ దేవ నీ పిల్లలను అభిషేకించండి తండ్రి. నీ వాక్యము ద్వారా అభిషేకించండి ప్రభువా. నీ ఉత్తేజంతో నింపండి ప్రభువా. నీ ప్రభావం వారిపైన పడునుగాక. ఓ నీ జీవం వారి పొందుకుందరుగాక. ఓ నిన్ను పొందుకోవాలనే ఆశ తృష్ణ వారి జీవితాల్లో కలుగునుగాక. ఈ చివరి కాలం మేమేమై ఉన్నామో, మా స్థితిగతులు ఏమిటో, మా స్థానం ఏమిటో మేము తెలుసుకుందాముగాక తండ్రి. అంటే ప్రత్యక్షత మాకు దయచేయమని మా అందరికీ ప్రభువా నీ కృపా సింహాసనం మీదకు మేము వస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని తాకమని, నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని అభిషేకించమని, వచ్చిన ప్రతి బిడ్డను నీ ఆత్మతో నింపమని ప్రభువా నీకు అప్పగిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరు కూర్చుందామని. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. సమయంలో మన వాక్యంలోకి వెళ్దాం. గత లాస్ట్ వీక్లో చెప్పాను నేను, మన వాక్యము దేనికోసం మాట్లాడుతూ ఉన్నామంటే లవోదికీయ సంఘకాలం కోసం మాట్లాడుతూ ఉన్నాం. హల్లెలూయా. లాస్ట్ వీక్ చెప్పిన గుర్తున్నది కదండి? ఎంతమంది గుర్తుంది? లాస్ట్ వీక్ మనం క్రొత్త జన్మ కోసం మాట్లాడుకున్నాం. హల్లెలూయా. పాత జన్మ ఎంత భయంకరమైందో, అది ఎంత దౌర్భాగ్యమైన కార్యంగా మన మధ్యలో కనబడతా ఉందో, ప్రవర్తలు దాన్ని ఎలా శపించుకున్నారో, దాని నుంచి బయటపడడానికి వాళ్ళు ఎలాగా పరితపించారో, ఈ విషయాలన్నీ కూడా లాస్ట్ వీక్ నేర్చుకున్నాం మనం. హల్లెలూయా. ఇప్పుడు అంతకుముందు వీక్లో మన సబ్జెక్ట్ ఏంటంటే నేను వింటిని కానీ ఇప్పుడు చూచుచున్నాననే మెసేజ్ మనం వింటా ఉన్నాం. హల్లెలూయా. అందులో నుంచే మనము లవోదికీయ సంఘకాలంలో నుంచి మనం అడుగు పెడతా ఉన్నాం. కొన్ని విషయాలు ఈ యొక్క సంఘకాలంలో నుంచే మీతో మాట్లాడాలని దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నేను ప్రేరేపించబడతా ఉన్నాను. హల్లెలూయా. సమయం అయితే మనకు తక్కువగా ఉంది కనుక నేను కొద్దిగా మీకు పంచుకుని మిగతాది నేను సాయంత్రం కంటిన్యూ చేస్తాను. అందుకొరకు నా కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఖచ్చితంగా లవోదికీయ సంఘకాలము అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ లవోదికీయ సంఘకాలం అనేది 7 సంఘకాలాలలో చివరి సంఘకాలమై ఉన్నది. ఏంటండి అది? 7 సంఘకాలాలలో చివరి సంఘకాలం. అంటే ఇప్పుడు ప్రపంచంలో అనేక మంది యేసుక్రీస్తు కోసం మాట్లాడుతూ ఉన్నారు, కానీ జరిగిపోయిన కాలం కోసం మాట్లాడుతూ ఉన్నారు. ఏ కాలం అండి అది? 2000 సంవత్సరాల క్రితం యెరూషలేములో అడుగుపెట్టిన యేసుక్రీస్తు కోసం మాట్లాడుతూ ఉన్నారు. ప్రపంచమంతా క్రైస్తవ సంఘాలన్నీ కూడా 2000 సంవత్సరాల క్రితం యెరూషలేములో అడుగుపెట్టిన యేసుక్రీస్తు కోసం మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. అయితే ఈ గడియ ఒక వర్తమానం ఏమిటంటే, ఈ చివరి కాలం యొక్క వర్తమానం ఏమిటంటే 2000 సంవత్సరాల క్రితం యెరూషలేములో అడుగుపెట్టిన యేసు కోసం మాట్లాడతలేదు, కానీ 2000 సంవత్సరాల తర్వాత అన్యజనుల యొక్క హృదయాల్లో అడుగుపెట్టిన యేసు కోసం మాట్లాడుతూ ఉన్నాం. హల్లెలూయా.
ఎవరి కోసం మాట్లాడుతున్నామండి? 2000 సంవత్సరాల తర్వాత మన హృదయాలలో అడుగుపెట్టిన యేసు కోసం మాట్లాడుతూ ఉన్నాం. యెరూషలేములో అడుగుపెట్టిన యేసు కోసం మాట్లాడతలా. యెరూషలేములో అడుగుపెట్టింది జరిగిపోయిన స్టోరీ, జరిగిపోయిన కథ. జరిగిపోయిన కథలు చెప్పమంటే చాలామంది చక్కగా చెప్తారు, జరగబోయేది కూడా చెప్పమంటే చక్కగా చెప్తారు. ఇప్పుడు జరుగుతున్నది చెప్పమంటే చెప్పలేరు. ఎందుకంటే రేపేం జరుగుతుందో మనకేం తెలుస్తుంది? రేపేం జరుగుతుందో మనకు తెలీదు. కనుక మనం ఎవరు కూడా మాట్లాడలేము దానికోసం. రేపేం జరుగుతుందో ఒక క్షణం ఆగిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. అయితే ఖచ్చితంగా అలా తెలియాలంటే మనము ఆ భవిష్యత్తుని ఎరిగిన దేవుని మీద మనం ఆనుకోవాలి. హల్లెలూయా. మన భవిష్యత్తు అంతా ఆయన చేతిలో ఉంది, మన జీవితం అంతా ఆయన చేతిలో ఉంది, మన యొక్క ఆలోచన అంతా ఆయన చేతిలో ఉన్నాయి, మన తలంపులను ఆయన చేతిలో ఉన్నాయి. మనము నెక్స్ట్ స్టెప్ ఎలా వేస్తామో కూడా దేవుడికి తెలుసండి. హల్లెలూయా. మనం పాపంలో పడిపోతామా, పాపపు ఆలోచన తీసుకుంటామా, లేకపోతే వేరు వేరు వాటి కోసం మనం ఆలోచిస్తామా అన్నది దేవుడు ఎరిగినవాడు కనుక ఖచ్చితంగా ఆయన మన భవిష్యత్తు ఆయన చేతితో పట్టుకున్నాడు. మనం ఎప్పుడైతే పరిపూర్ణంగా దేవుడికి సమర్పించుకొని మన ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు దేవుడికి సమర్పించుకున్నాం అనుకోండి, అప్పుడు ఒకవేళ చెడు ఆలోచన మన జీవితంలోకి వస్తుందంటే దేవుడు ఏం చేస్తాడంటే మనం దేవుడి మీద ఆనుకున్నప్పుడు ఆ ఆలోచన పక్కన పెట్టి మంచి ఆలోచన వచ్చేటట్లుగా చేస్తాడు. ఎందుకంటే ఆయన ఆలోచన కర్త కాబట్టి, ఆ సైడ్ అయిపోయే ఆలోచన తీసేసి, తప్పుడు ఆలోచన తీసేసి మంచి ఆలోచన వచ్చేటట్లుగా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారండి? హల్లెలూయా. అందరూ ఆమేన్ చెప్పి కొంచెం ఉజ్జీవంగా మీరు వాక్యానికి ఏకీభవించండి. త్వరగా నేను ఒక అరగంటలో క్లోజ్ చేసేస్తాను. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనము రోడ్డు అంట ప్రయాణం చేస్తున్నాం. గొయ్యి ఎక్కడుందో గొప్ప ఎక్కడుందో మనకు తెలియదు. చీకట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు గొయ్యి ఎక్కడుందో గొప్ప ఎక్కడుందో మనకు తెలుస్తుందండి. చీకట్లో వెళ్తున్నప్పుడు చెట్టుని గుద్దుతామో, లేకపోతే ఇల్లుని గుద్దుతామో, లేకపోతే రోడ్డు అంటా వెళ్తామో, లేకపోతే రోడ్డు క్రాస్ చేసి వెళ్ళిపోతామో మనకు తెలియదు. చీకట్లో ఏం కనపడదు, ఎటు పడితే అటు వెళ్ళిపోతాం. మనకు దారి సరిగ్గా కనపడాలంటే మన చేతిలో లాంతర్ ఉండాలి. అవునా కదండి? మన చేతిలో టార్చో, లేకపోతే లాంతరో, లేకపోతే దీపం బుడ్డో, లేకపోతే ఏదో ఒకటి మనకి వెలుగంటూ ఉంటేనే సక్రమంగా మనం నడవగలుగుతాం. వెలుగు లేకపోతే మనం ఎటు వెళ్తాం మనకు తెలీదు. వెళ్ళిపోయి గుడ్డోడు అన్నవాడంట, గుడ్డోడు నడిపిస్తే దేవుడు చెప్పాడు, గుడ్డోడు నడిపిస్తే ఇద్దరు కలిసి గుంట్లో పడతారట. ఇద్దరు కలిసి గుంట్లో పడతారంట. ఎందుకంటే వాడికి కనపడదు, వీడికి కనపడదు. కనుక ఇద్దరికి కనపడదు కనుక నెత్తుక్కుంటా వెళ్ళి వారు గుంట్లో పడవచ్చు, లేకపోతే గోదట్లో పడవచ్చు, లేకపోతే చెరువులో పడవచ్చు, లేకపోతే చెట్టుని కొద్దొచ్చు, ఏదైనా జరగవచ్చు. హల్లెలూయా. కనుక మనము నడుస్తున్నామంటే మనకి వెలుగు కావాలి. కనుక ఆ వెలుగు ఎవరు? లోకానికి వెలుగు నేనే అన్నాడు ఆయన. ఎవరండి? లోకానికి వెలుగై ఉన్నానన్నాడు. వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు ఆత్మ సక్రమంగా నడవాలంటే, మన జీవితంలోని ఆత్మ సక్రమంగా నడవాలంటే యేసు అనే ఆత్మ కావాలి, యేసు అనే వెలుగు కావాలి. ఈ వెలుగు అనేది మన జీవితంలో లేకపోతే మనము సక్రమంగా నడవలేము. మన జీవితాల్లో సరి అయిన ఆలోచన మనం తీసుకోలేము. సరైన విధముగా మనం నడవడానికి కూడా అవకాశం లేదు. హల్లెలూయా. శారీరకంగా మనకి కళ్ళు ఉన్నాయి కాబట్టి చూసుకుంటూ వెళ్ళిపోతాం. ఎవడన్నా కుళ్ళిపోయిన అన్నం పెట్టేస్తున్నాడు అనుకోండి, ఈ కళ్ళు మనకు ఉన్నాయి కాబట్టి వాటిని చూస్తే వెంటనే అది కుళ్ళిపోయిందని వెంటనే చెప్పి దాన్ని దూరంగా ఉంచుతాం, దాన్ని తినం. ఎందుకంటే మనకి వెంటనే ఇంద్రియం చెప్తుంది, మన ఇంద్రియం చెప్తుంది. ఏం చెప్తుంది? ఆ కుళ్ళిపోయిన అన్నం తింటే నీకు జ్వరం వస్తుంది, నీ ఆరోగ్యం పాడవుతుంది, నీ హెల్త్ చెడిపోద్ది అని వెంటనే నీకున్న ఇంద్రియం ఏం చెప్తుంది అంటే నీ మనసు అందిస్తుంది. వెంటనే దాన్ని దూరంగా పెడతావు. నువ్వు కళ్ళు చూసినాయి కాబట్టి దాన్ని చూసి దాన్ని చెప్పావు. అదే చూడలేదనుకోండి, అది మంచిదో చెడ్డదో నీకు తెలియలేదనుకోండి, నువ్వు ఏదో ఒకటి తినేసావు అనుకో, అప్పుడేమవుతుంది? నీకు జబ్బు చేస్తుంది. హల్లెలూయా. గుడ్డోడికి అన్నం పెట్టామనుకోండి, నెత్తుకుంటూ తింటాడు. అది నోట్లో టేస్ట్ తెలితే తప్ప అది రంగు ఎట్లా ఉంది, తెల్లగా ఉందా నల్లగా ఉందా వాడికి తెలీదు. అర్థమవుతుందండి? హల్లెలూయా. అలాగే ఈ చివరి కాలంలో అనేక మంది ప్రజలు
ఏ విధంగా ఉన్నారంటే లవోదికే సంఘకాలంలో ఉన్నారు. ఈ లవోదికే సంఘకాలం అనేది ఒక గుడ్డి కాలమై ఉన్నది. ఏంటంటే అది ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు లవోదికే సంఘకాలాన్ని ఏమంటున్నాడు? గుడ్డిది అంటున్నాడు. చూడండి ఒకసారి అక్కడ, నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, గుడ్డివాడు. ఇన్ని లక్షణాలు ఉన్నాయి. చివరి కాల సంఘానికి ఇన్ని లక్షణాలు ఉన్నాయి. దౌర్భాగ్యతనం ఉంది, గుడ్డితనం ఉంది, దిక్కుమాలినతనం ఉంది, దరిద్రతనం ఉంది, దిగంబరతనం ఉంది. 5 రకాల చెడు గుణ లక్షణాలు కలిగి ఈ చివరి కాలం యొక్క సంఘం ఉంది. హల్లెలూయా. ఇది లవోదికే సంఘం యొక్క 5 చెడు లక్షణాలు ఏంటంటే గుడ్డితనము, దౌర్భాగ్యతనము, దిగంబరత్వం, దౌర్భాగ్యతనం, దిక్కుమాలినతనం. ఈ 5 చెడు గుణ లక్షణాలతో ఈరోజు సంఘము నవనాగరికత సంఘం నడుస్తూ ఉంది. దేవుని మహిమ కలుగును గాక. ఇంత భయంకరంగా సంఘం ఎందుకు మారిపోయింది అన్నది మనం ముందు చూద్దాం. కొన్ని విషయాలు దేవుడు ఖచ్చితంగా మనకు కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. మనం ముందుకెళ్ళి కొద్ది ఆల్రెడీ మీకు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. మరి ఎంతవరకు మీకు గుర్తున్నాయో లేదో నాకు తెలియదు. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క సంఘము 5 చెడు గుణ లక్షణాలతో నింపబడి ఉంది. ఇది భయంకరమైన ఒక సంఘ శాఖకు సంబంధించిన సంఘం ఇది, ఈ లవోదికే సంఘం. ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తరువాత, ఆయన ఆరోహణమైన తరువాత ప్రారంభమైన సంఘము అద్భుతంగా ప్రారంభమైంది. దేవుడు ప్రారంభించిన మొట్టమొదటి సంఘం ఏదంటే అపోస్తులు సంఘమై ఉన్నది. 120 మందితో ఆ సంఘం ప్రారంభమైంది. ఎంతమంది అండి? పెంతెకొస్తు దినాన వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి మనం చదువుదామండి, అందులోకి వెళ్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము మొదటి నుంచి. పెంతెకొస్తు అనే పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూర్చుని ఉండిరి. వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ పెంతెకొస్తు గాలి వస్తుంది. ఎంతమంది కూర్చున్నారంటే అక్కడ మనం ఒకసారి చదువుదాం. అక్కడ 1వ అధ్యాయము 12వ వచనం. వారు ఒలీవల వనబడబడిన కొండ మీద యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, వ్యాహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమ, బర్తలోమయ, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జెలోతి అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు. వీళ్ళందరూ శిష్యులు అన్నమాట. 12 మంది శిష్యులై ఉన్నారు. ఇప్పుడు ఈ 12 మంది శిష్యులతో పాటు వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియను, ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా. హల్లెలూయా. ఎంతమంది కూడి ఉన్నారండి? 120 మంది అక్కడ విశ్వాసులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఉపవాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళు దేవుడు వారికి చెప్పాడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టండి. పరిశుద్ధాత్మ మీరు పొందుకునే వరకు కూడా యెరూషలేము విడిచిపెట్టి వెళ్ళొద్దు. తండ్రి ఆత్మ మీలో నేను పంపుతూ ఉన్నాను. తండ్రి ఆత్మ మీరు పొందుకునే వరకు కూడా ఎక్కడికి మీరు వెళ్ళొద్దని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఆజ్ఞాపించాడు. ఈ ఆజ్ఞను బట్టి వారు ఆ యొక్క మేడగదిలోనికి వెళ్ళి 120 మంది ఆ యొక్క మేడగదిలో పరిశుద్ధాత్మ కోసం కనిపెడతా ఉన్నారండి. ఆమేన్. పరిశుద్ధాత్మ కోసం కనిపెడతా ఉన్నారు. అందులో యేసుక్రీస్తును కనిన తల్లి కూడా ఉన్నది. హల్లెలూయా. చాలా మంది చిన్న దర్శనమొత్తి పట్టుకోలేము, వాళ్ళని చిన్న కలొత్తి దేవుడి కోసం పట్టుకోలేము. వాళ్ళని దేవుడు నాకు కళ ఇచ్చేసాడు, నాకు దర్శనం ఇచ్చేసాడు, దేవుడు నాతో మాట్లాడేసాడు అనుకుంటారు. హల్లెలూయా.
దర్శనాలు కళ్ళతో పని లేదు ఇక్కడ. ఏకంగా యేసుక్రీస్తుని కన్నతో 9 మాసాలు 9 నెలలు మోసిన తల్లి మరియమ్మే పరిశుద్ధాత్మ కోసం అక్కడ 120 మందిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంది. హల్లెలూయా. సాక్షాత్తు యేసుక్రీస్తుని కన్న తల్లి పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూస్తుందంటే ఇప్పుడు ఇంకెంత ఎక్కువగా మనం ఎదురు చూడాలి చెప్పండి ఒకసారి. అసలు యేసుక్రీస్తుని కన్న తల్లే పరిశుద్ధాత్మక అవసరం కోసం, పరిశుద్ధాత్మ కోసం 120 మందిలో కూర్చుని ప్రార్థన చేస్తుందండి. ఆమె అంతగా ప్రార్థన చేస్తుందంటే పాపంతోనూ శాపంతోనూ అసలు యేసుక్రీస్తు జాడే తెలియని మనము ఇంకెంతగా ఎదురు చూడాలి చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ అంటేనే ఆశ లేదు ప్రజలకి. అసలు పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలియదు. అసలు పరిశుద్ధాత్మ ఎలా పొందుకోవాలి, ఎందుకు పొందుకోవాలి అన్న విషయాలు కూడా వారికి తెలియదు. ఈరోజు పరిశుద్ధాత్మ పొందుకోవడంలో ప్రజలకు శ్రద్ధ లేదండి. పరిశుద్ధాత్మ పొందుకోవాలనడానికి ప్రజలకు శ్రద్ధ లేదు. భాషలు ఎలా మాట్లాడాలి, డబ్బు ఎలా సంపాదించాలి, లేకపోతే టూర్లకు ఎలా వెళ్ళాలి, లేకపోతే ఎంజాయ్ ఎలా చేయాలి, ఏ సినిమాకి వెళ్ళాలి, ఏ క్రికెట్కి వెళ్ళాలి, ఏ కోడిపందాలకి వెళ్ళాలి, ఏ ప్యాకెట్కి వెళ్ళాలి, లేకపోతే ఎక్కడికెక్కడికి వెళ్ళాలి, ఏమేం చేయాలని పాపం కోసమే ఆలోచించే హృదయాలు ఎక్కువని. కానీ దేవుని మహిమ కలుగును గాక. పరిశుద్ధ కోసం, పరిశుద్ధత పొందుకోవాలని పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూసే జనులు చాలా తక్కువ మంది ఉన్నారండి. కానీ యేసుక్రీస్తు మొట్టమొదటిగా స్థాపించిన సంఘము 120 మంది సంఘము, వారు ఆత్మ కోసం పరితపిస్తూ 10 రోజులు ఉపవాసం ఉండి వారు చాలా ఉత్సాహంతో, ఉల్లాసంతో, ఆత్మను పొందుకోవాలనే ఆతృతతో కనీసం మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని మహిమ కలుగును గాక. 1 రోజు కనిపెట్టారు, 2 రోజులు కనిపెట్టారు, 3 రోజులు కనిపెట్టారు, 4 రోజులు కనిపెట్టారు, 5 రోజులు కనిపెట్టారు, 6 రోజులు కనిపెట్టారు, 7 రోజులు కనిపెట్టారు, 8 రోజులు కనిపెట్టారు. ఈలోగా తోమ వచ్చి అన్నాడంట, పేతురు మనము 8 రోజులు ఉపవాసం ప్రార్థన చేసేసాం, సరిపోద్దులే, ఇంత ప్రార్థన చేసామంటే అభిషేకం వచ్చేసి ఉంటుంది, వెళ్ళిపోతున్నాడు, ఆత్మను పొందేసుకున్నాం మనం అన్నాడట. హల్లెలూయా. ఆత్మను పొందేసుకుంటే ఏంటి సూచన? ఏంటి మన జీవితంలో పరిశుద్ధాత్మ వచ్చేస్తే ఏంటి సూచన? ఏంటి పరిశుద్ధాత్మ వస్తే మనకి ఏదో ఉంటుంది కదా, ఏదో ఒక ఆధారం ఉంటుంది కదా. ఏ ఆధారం లేకుండా పరిశుద్ధాత్మ నేను పొందేసుకున్నానని చెప్పడం ఎలా చెప్తాం? లేదు మనం ఇంకా పొందుకోలేదు, మనం ఇంకా ప్రార్థన చేద్దామని చెప్పి పేతురు గారు ఆపుతూ ఉన్నాడట. అలా 9 రోజులు అయింది, 10 రోజులు అయింది. 10వ రోజున పరిశుద్ధాత్మ 2వ అధ్యాయం చూడండి. అక్కడ పెంతుకోస్తు అనే పండుగ దినం వచ్చింది. పెంతుకోస్తు అంటే అర్థం ఏంటంటే 50 రోజులని అర్థం. ఎన్ని రోజులండి? 50 రోజులకు ఒకసారి పెంతుకోస్తు దినం వస్తుంది. 50 రోజుల తర్వాత ఒక్కొక్కసారి 50 రోజుల తర్వాత పెంతుకోస్తు పండుగ వస్తుంది అనమాట. 50 రోజులకు ఒకసారి చేసుకుంటారు పండుగ. ఎందుకు 50 రోజులు పండుగ చేసుకుంటారంటే పెంతుకోస్తు అంటే 50 అని అర్థం. హల్లెలూయా. అది సునాద సంవత్సరం అంటారు, సునాద దినం అంటారు, విడుదల సమయం, విడిపించే సమయం. దాన్ని పాత నిబంధనలో దాన్ని విజయోత్సవ దినం అంటారు, శృంగధ్వని నాదం అంటారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ యొక్క పెంతుకొస్తు దినము 50 రోజులు ఎందుకు వచ్చిందంటే యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు ప్రజలతో తిరిగాడండి. ఎన్ని రోజులండి? ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన వెంటనే వెళ్ళిపోలేదు, ఆరోహణం అయిపోలేదు, ఆయన వెంటనే పరలోకం వెళ్ళిపోలేదు. ఆయన లేచిన తర్వాత 40 రోజులు ప్రజలతో తిరిగాడు. శిష్యులతో సమాధిలో నుంచి లేచి 40 రోజులు తిరిగాడండి. 40 రోజులు తిరిగిన తర్వాత శిష్యులకు ఏం చెప్పాడు? మీరు ప్రార్థించండి, యెరూషలేము వెళ్ళొద్దు, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వారికి నేను శిక్ష విధిస్తాను, నేను మీకు చెవిలో చెప్పాను, మీరు వెళ్ళి మేడలో చెప్పండి అని చెప్పి వారికి సువార్త భారం అంత అప్పగించేసి మీరు ప్రార్థన చేయండి. ఈ సువార్త ప్రకటించడానికి అర్హత ఏంటంటే పరిశుద్ధాత్మ ఉన్నది, పరిశుద్ధాత్మ కోసం మీరు ప్రార్థన చేయండి అని చెప్పేసి యేసుక్రీస్తు చెప్పి ఆరోహణం అయిపోయాడు. ఆయన ఆరోహణం అయిన కాడి నుంచి శిష్యులు ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు 10 రోజులు ప్రార్థన చేశారు. అంటే పెంతుకు వీళ్ళు 40 రోజులు, యేసుక్రీస్తు వారితో 40 రోజులు ఉన్నాడు, తరువాత వీళ్ళు 10 రోజులు ప్రార్థన చేశారు. 40 10 ఎంత? 50 రోజులు. 50 రోజులు పెంతుకొస్తు పండుగ వచ్చింది. ఈ పెంతుకొస్తు పండుగ వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా ఒక చోట కూడిండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరిగింది చూడండి. అక్కడ
ఆ, ఆ, నిండెను. ఆ, విభాగింపబడినట్లుగా వారికి కనబడి వ్రాలగా ఆమేన్. హల్లెలూయా. ఏం చేశారండి? వాళ్ళు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్నారో ఆ వెంటనే వారు భాషలతో మాట్లాడడానికి ప్రవశించడానికి సిద్ధపడ్డారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే పొందుకున్నారో వారు భాషలతో మాట్లాడడం ప్రవశించడం మొదలుపెట్టారండి. హల్లెలూయా. ఈ విధంగా 120 మంది అక్కడ పరిశుద్ధాత్మ పొందుకొని మొట్టమొదటిగా సంఘముగా ఏర్పడ్డారు. మొట్టమొదటి సంఘంగా ఏర్పడ్డారు. వీరు సువార్త ప్రకటించడానికి ఆత్మను పొందుకున్నారు కాబట్టి, అర్హత పొందుకున్నారు కాబట్టి చక్కగా వారు వారి తోచిందంతా పోగేసుకుని సువార్త ప్రకటించడానికి ప్రారంభించారు. దేవుడు చెప్పినట్లుగా యేసుక్రీస్తు నామములో బాప్తిజం ఇస్తా ఉన్నారు. వింటున్నారండి? హల్లెలూయా. దేవుడు చెప్పినట్లుగా యేసుక్రీస్తు నామములో బాప్తిజం ఇస్తా ఉన్నారు. ప్రభురాత్రి భోజనం చేస్తూ ఉన్నారు. పాద పరిచర్య చేస్తూ ఉన్నారు. స్త్రీలు పులిపిటెక్కి బోధించే అధికారం వాళ్ళకి లేదని చెప్పి స్త్రీలని పులిపిట ఎక్కనివ్వడం లేదు. పరిశుద్ధాత్మ బాప్తిజం కోసం బోధిస్తూ ఉన్నారు. క్రొత్త జన్మ కోసం బోధిస్తూ ఉన్నారు. మారు మనసు కోసం బోధిస్తూ ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు ఈ యొక్క దేవుని యొక్క రాకడ ఏ విధంగా భూమి మీదకి రాబోతా ఉందో, ఆ రాకడ భూమిపైకి వచ్చినప్పుడు పాప క్షమాపణ ప్రజలు ఎలా పొందుకుంటున్నారో, ఏ విధంగా విడిపించబడుతూ ఉన్నారో, వారు థియోపని ఏ విధంగా పొందుకోబోతా ఉన్నారో, వారి జీవితాల్లో దేవుని యొక్క కిరీటాన్ని ఇచ్చేటప్పుడు ఏ విధంగా దేవుని సమీపించబోతా ఉన్నారో. హల్లెలూయా. ఈ యొక్క విషయాలన్నీ కూడా ప్రవచన రూపంలో శిష్యులు ఆ యొక్క ప్రజలందరికీ వివరిస్తూ అందరికీ కూడా పరిశుద్ధాత్మ బాప్తిజం ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు. హల్లెలూయా. ధర్మశాస్త్రంలో ఉన్న క్రీస్తుని ప్రజలకు చూపిస్తూ వారు ఏం చేస్తున్నారంటే చాలా బలంగా, బహుబలంగా యేసే క్రీస్తు అని బోధించుకుంటూ ప్రజలకు వివరించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. హల్లెలూయా. వారు ఎక్కడ పెడితే అక్కడ కూటాలు జరుగుతూ ఉన్నాయి. చక్కగా భోజనాలు పెడతా ఉన్నారు. తండోపతండాలుగా ప్రజలు వస్తూ ఉన్నారు. భోజనాలు తింటా ఉన్నారు. వాక్యం వింటా ఉన్నారు. వెళ్తూ ఉన్నారు. ఇలా జరుగుతూ ఉంది. జరుగుతూ ఉన్నాడు. ఒకనొక రోజు ఏం జరిగిందంటే, కూటం పెట్టినప్పుడు అక్కడ కూటంలో భోజనాలు కూడా పెద్ద రభస జరిగింది. ఏమైనా వింటున్నారా? చాలా స్టోరీ వివరిస్తున్నాను. చాలా జాగ్రత్తగా మీరు మైండ్లో పెట్టుకోండి. నేను మెసేజ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇవన్నీ కూడా అర్థమవుతాయి. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క భోజనాలు కూడా నాకంటే నాకు అని నేను ముందు వచ్చాను భోజనాలు కూడా తిట్టుకుంటారు కదా, కొట్టుకుంటారు కదండి. ఆకలేసిన వాళ్ళు ఏం చేస్తారంటే ముందు గిన్నె పట్టుకెళ్ళి పెట్టేస్తారు. ఆ పక్కన ఉన్న వాళ్ళు గింటుతారు. అదో గొడవ. ఇలాగ మొత్తం మీద ఏదో ఒక రభస కింద, గొడవ కింద అక్కడ తయారయ్యింది. వీళ్ళు పాస్టర్గా ఉన్న పేతురు గారు, పౌలు గారు, ఆ యొక్క అపోస్తులందరూ కూడా వాళ్ళు వచ్చి వీళ్ళకి రోజు తగులు తీర్చవలసి వస్తుంది. కొట్టుకునే వాళ్ళు మరి తగులు తీర్చాలి కదండి. హల్లెలూయా. కొట్టుకునే వాళ్ళు కొట్టినట్టుగా ఉంటారా? అవు మట్టుకెళ్ళి మళ్ళీ పెద్దలకు చెప్తారు. పెద్దల నుంచి పాస్టర్ దగ్గరికి వెళ్తుంది. పాస్టర్ నుంచి పాస్టర్ తిరగకపోతే అది ఇంకా రభస కింద మారితే పోలీస్ స్టేషన్ కూడా వెళ్తారు. హల్లెలూయా. ఇలాగ చాలా పెద్ద రభసలు జరుగుతాయి. ఈ రభసలన్నీ ఏం చేస్తున్నారంటే ప్రతిరోజు వీళ్ళు వాక్యం చెప్పేసిన తర్వాత, భోజనాలు పెట్టేసిన తర్వాత గొడవలు సెటిల్మెంట్ చేయడానికి వెళ్తున్నారు. వీళ్ళు గొడవలు సెటిల్మెంట్ చేస్తున్నారు. విశ్వాసులు కొట్టుకుంటూ ఉంటే వాళ్ళ గొడవలు వీళ్ళు సెటిల్మెంట్ చేయడానికి వెళ్తూ ఉన్నారు. వీళ్ళు పేతురు గారు ఆలోచించాడు, అసలు మీ గొడవలే మేము సెటిల్మెంట్ చేయమా? మేము వాక్యమే బోధించమా? మీకు భోజనాలే పెట్టమా? మేము ఏ విధంగా మేము సిద్ధపరచబడాలి? వాక్యాన్ని బోధించాలంటే ఎంత స్ట్రెస్ తీసుకోవాలి? ఎంత వాక్యాన్ని గ్యాదర్ చేయాలి? ఇవన్నీ గ్యాదర్ చేసి మీకు చెప్పాలంటే మాకు ఎంత ప్రార్థన ఉండాలి? ఎంత కార్యాల్లో ఉంటే కానీ మేము పరిశుద్ధంగా ఉంటే కానీ ముందుకు వెళ్ళలేం కదా. మీరు ఇలా కొట్టుకుని సత్తా ఉంటే మేము ఏం చేస్తాం? మా వల్ల ఎలాగవుతుంది? ఒక పని చేయండి, మిమ్మల్ని సరిగైన పెట్టడానికి, సరైన మార్గంలో పెట్టడానికి, మీకు సరిగా భోజనాలు పెట్టడానికి అన్ని విధాల మీ వసతులన్నీ
సిద్ధపరచడానికి 7 పెద్దల సంఘానికి ఏర్పరచాలనుకుంటున్నాం. 7 పెద్దలను ఏర్పాటు చేసుకోండి, మేము వారిని అభిషేకిస్తామని చెప్పి పేతురు గారు శిష్యులు వీరు చెప్పడం జరిగింది. హల్లెలూయా. అంటే మొట్టమొదటిగా సంఘానికి సంఘ పెద్దల వ్యవస్థ ఎవరు పెట్టారంటే భోజనాలు కాడ కొట్లాట జరిగినందుకు, కొట్లాటలు జరిగినందుకు సంఘంలో సంఘ పెద్దలు వచ్చారనమాట. సంఘ పెద్దలు ఏం చేస్తారంటే భోజనాలు చూసుకోవడం, సంఘ కార్యక్రమాలు చూసుకోవడం, సందాలు చూసుకోవడం, ఇవన్నీ కూడా ఆ యొక్క సంఘం యొక్క బరువు బాధ్యతలు ఎత్తుకునేది ఎవరంటే సంఘ పెద్దలు అయి ఉన్నారు. అంటే అక్కడ స్టార్ట్ అయింది ఇది. ఈ సంఘ పెద్దలను 7 అభిషేకించారనమాట. అందులో రాళ్ళతో కొట్టబడిన స్టెఫన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా కొట్టారు, ఆయన రాళ్ళతో కొట్టి చంపేశారు. ఆయన ఒక సంఘ పెద్ద. ఇలాగా ఆ 7 సంఘ పెద్దలను పెట్టుకున్నారు. 7 సంఘ పెద్దలు ఒక సంఘ పెద్ద ఉన్నాడు. వాడి పేరు ఏం పేరు అంటే నికోలస్ అని. ఏం పేరండి? నికోలస్. వాడి పేరు నికోలస్. ఆ నికోలస్ అన్నవాడు యూదుడు అనమాట. ఈ యూదుడు ఏం చేశాడంటే వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు కొన్ని లక్షల మంది ప్రజలు వస్తూ ఉన్నారు, వాక్యాన్ని వింటూ ఉన్నారు, సంఘంలో సహకరిస్తూ ఉన్నారు. వాక్యాన్ని విని అద్భుతమైన వాక్యాన్ని చెప్పారు, ఈరోజు చాలా దీవించబడ్డామని చెప్పి ఆనందంగా వెళ్తున్నారు వాళ్ళు. చాలా సంఘం కట్టబడుతుంది, అద్భుతంగా దేవునిలో ఎదుగుతున్నారు. పరిశుద్ధాత్మ పొందుకోలేని వారు పొందుకుంటున్నారు, స్వస్థత లేని వారు స్వస్థత పొందుకుంటున్నారు, కృంగిపోయిన వారు లేపబడతా ఉన్నారు, బలహీనలు బలపరచబడతా ఉన్నారు, గుడ్డివారు చూస్తూ ఉన్నారు, మూగవారు మాట్లాడుతూ ఉన్నారు, చనిపోయిన వారు లెగుస్తూ ఉన్నారు, కుంటివారు నడుస్తూ ఉన్నారు, బలహీనలు బలపరచబడతా ఉన్నారు. అనేకమైన దేవుని యొక్క కార్యాలు వాళ్ళ మధ్యలో జరుగుతూ ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. అనేకమైన కార్యాలు దేవుడు వారి ద్వారా చేసుకుంటూ పోతా ఉన్నాడు. అనేక మంది విశ్వసిస్తూ ఉన్నారు, అనేక మంది నమ్ముతూ ఉన్నారు. వీరి వెంట దేవుడు ఉన్నాడు, వీరి వెనక క్రీస్తు ఉన్నాడు, వీరి వెనక ఖచ్చితంగా పరిశుద్ధాత్మ శక్తి ఉన్నదని చెప్పి నమ్మి వారిని వెంబడిస్తూ చక్కగా సంఘం కట్టబడతా ఉంది. హల్లెలూయా. సంఘం కట్టబడతా ఉన్నప్పుడు, అద్భుతంగా కట్టబడతా ఉన్నప్పుడు వీరేం చేస్తున్నారు? ధర్మశాస్త్రాన్ని చూపించి, ధర్మశాస్త్రంలో క్రీస్తున్నాడు, ఆ క్రీస్తే ఇప్పుడు భూమిపైకి వచ్చాడు, యెహోవాయే యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చి ఆయన యొక్క వాక్యాన్ని స్థాపన చేశాడు. హల్లెలూయా. ఆది యందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుని యొద్ద ఉన్నది, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు, ఆ వాక్యమే శరీరధారి అయి భూమి మీదకి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆ వాక్యాన్ని మనం నమ్మాలి, ఆ వాక్యాన్ని పట్టుకోవాలి. ఆ వాక్యాన్ని మనం ఎప్పుడైతే హృదయంలో చేర్చుకుంటామో పూర్తిగా పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని పొందుకోవడానికి అర్హులమవుతామని చెప్పి వారు వాక్యాన్ని ప్రసంగిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఉజ్జీవంగా వాక్యం ఎక్కడైతే కట్టబడుతుందో, ఎక్కడైతే వాక్యము రగులుచున్న వాక్యము, సత్యమైన వాక్యము, జీవాన్ని పట్టుకున్న వాక్యము, ఆ యొక్క జీవాన్ని పొందుకున్నవారు, పరిశుద్ధాత్మ పొందుకున్నవారు ప్రసంగించడం స్టార్ట్ చేస్తారో అక్కడే దెయ్యం కూడా లెగుతుంది. హల్లెలూయా. ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడే దెయ్యం ఉంటుంది. దేవుడు ఎంత అభిషేకించబడతాడో పక్కన్న దెయ్యం కూడా అంతే అభిషేకించబడతాడు. దేవుడు ఎంత ఉద్యోగంగా కార్యాలు చేస్తూ ఉన్నాడో దెయ్యము కూడా అంతే ఉద్యోగంగా పతనం చేస్తూ ఉంటుంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వింటున్నారండి? అందరూ ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అక్కడ అద్భుతంగా సంఘం కట్టబడతా ఉన్నప్పుడు ఈ దెయ్యం ఎవరికి దూరేసిందంటే ఈ నికోలస్ అన్న వాళ్ళకి దూరేసింది. దేవుడు వాడుకోవాలన్న మనుషులకే వెళ్తాడు, దెయ్యం వాడుకోవాలన్న మనుషులకే వస్తుంది. దెయ్యం ఏది స్పెషల్గా పెద్ద తలకాయ పెట్టుకొని 2 కత్తులు వేసుకుని బొమ్మలు చూపిస్తారు, చూసాము అంతా చూపిస్తారు, చూసారా? అలాగేమో దెయ్యం రాదు. హల్లెలూయా. దెయ్యం అంటే అలాగే ఉండదు. ఏదో ఒక ఆయన చెప్తున్నాడు మొన్న, దెయ్యం ఎలా వస్తుందంటే పట్టాలు వేసుకుందంట, చీకట్లో గల్లు 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 మన వస్తుందంట. హల్లెలూయా. దెయ్యం అలా వస్తుంది అనుకుంటారు చాలామందిని. లేకపోతే కొంతమంది బోలరంగా పడుకుంటారు, గాలి అడిపోయింది నా మీద, దెయ్యం అడిపోయింది నా మీద, కదలనివ్వలేదు మెదలనివ్వలేదు, కదలనివ్వలేదు మెదలనివ్వలేదు అంటారు. దెయ్యం అడిపోయింది అంటారు. మళ్ళీ దెయ్యాలంటే అలా రావు, దెయ్యాలంటే అలా రావండి. దెయ్యాలు లోనకి వెళ్ళి నిన్ను వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక.
ఈ కాలం ప్రవృత్తి చెప్పాడు దెయ్యపు శాస్త్రం. ఇప్పుడు నేను దాంట్లోకి వెళ్ళను, మళ్ళీ సబ్జెక్ట్ మారిపోద్ది. అది అవసరమైనప్పుడు చెప్తాను. దెయ్యాల కోసం కాదు మన సబ్జెక్టు, ఇప్పుడు వాక్యం కోసం మనం మాట్లాడదాం. హల్లెలూయా. ఇప్పుడు ఆ దెయ్యము మనిషిని వాడుకుంటారు. ఎలాగంటే ఈ దెయ్యం లూసిఫరు ఈ యొక్క నికోలస్ అన్న వాళ్ళకి వెళ్ళిపోయింది. నికోలస్ అన్న వాళ్ళకి వెళ్ళిపోయి ఏదైతే అపోస్తులు బోధిస్తున్నారో, ఏదైతే సత్యమైన వాక్యాన్ని ప్రసంగిస్తున్నారో, ఏదైతే పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని ప్రజలకు ఇస్తున్నారో దాన్ని కాదని, దాన్ని మార్చివేసి, దాన్ని తిమ్మిరి పిమ్మిరి చేసి వీళ్ళు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బోధిస్తున్నారు. దేనికి బోధిస్తున్నారండి? వీళ్ళు యేసుక్రీస్తు 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 అంటూ ధర్మశాస్త్రానికి విరోధంగా బోధిస్తున్నారు. మన దేవుడు యెహోవా, మనం యెహోవాను ఆరాధించాలి. మనం యెహోవా శిష్యులమై ఉన్నాం. యెహోవా తప్ప వేరొక దేవుడు ఉండకూడదని బైబిల్ చెప్తుంది. యెహోవాయే మన దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదు. యెహోవాను ఆరాధించాలి మనం, యెహోవాను ఆరాధించాలి మనం, యెహోవానే ఆరాధించాలి మనం. హల్లెలూయా. ఆయన మనకు ఆజ్ఞాపించాడు 10 ఆజ్ఞల్లో. ఏం ఆజ్ఞ? ఆయన తప్ప, యెహోవా తప్ప వేరొక దేవుడు మనకి ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ ప్రతిమ కూడా మీరు చేసుకోకూడదు. హల్లెలూయా. చెప్పాడు కదండి. మరి మీరేంటి ఏసు అంటున్నారు? మీరేంటి యేసుక్రీస్తు అంటున్నారు? సో రాంగ్. ఇది రాంగ్. తప్పుడు పరిచర్య చేస్తున్నారు, తప్పుడు బోధ చేస్తున్నారు, ధర్మశాస్త్ర ప్రకారం నడవట్లేదు. యెషయా ఏం చెప్పాడు మనకి? అబ్రహాం ఏం చెప్పాడు మనకి? ఇర్మియా ఏం చెప్పాడు మనకి? ప్రవక్తలు ఏం బోధించారు మనకి? మోషే మనకి ఏ ధర్మశాస్త్రం ఇచ్చాడు? మోషే ధర్మశాస్త్ర ప్రకారం తప్ప మనం వేరొక విధంగా కట్టబడకూడదని చెప్పి ప్రసంగం చేయడం మొదలుపెట్టాడు నికోలస్. హల్లెలూయా. నిజం బోధిస్తున్నాడు, అబద్ధం బోధిస్తున్నాడు అండి? ఎలా చెప్తున్నారు? అతను అబద్ధం బోధిస్తున్నాడు ఎలా చెప్తున్నారు? కానీ మీకు తెలుసా, 100 మంది అపోస్తుల దగ్గర ఉంటే 98 మంది నికోలస్ బోధన వచ్చేసారు. 2 మిగిలారు అపోస్తుల దగ్గర. హల్లెలూయా. సత్యం ఎప్పుడునంటండి చెవులకు వినసొంపుగా ఉండదంట. ఎలా ఉండదండి? వినాలి, చెప్పాలి నాకు మీరు. చెవులకు వినసొంపుగా ఉండదు. సత్యం ఎప్పుడు కూడా విసుగు పుట్టిస్తుంది. సత్యం ఎప్పుడు కూడా బోరు కొడుతుంది. అంటే వినాలనే ఆసక్తి దాని మీద ఉండదు. కానీ అబద్ధం వినాలంటే చెవులు పెద్ద పెద్ద చెవులు అయిపోతాయి. హల్లెలూయా. మీరు 3 గంటల సినిమా చూడండి. 3 గంటల సినిమా చూస్తే ఎంజాయ్గా చూస్తారు దాన్ని. అసలు కళ్ళు ఆర్పకుండా చూస్తారు. ఎందుకంటే అందులో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. నవ్వు ఉంటుంది, ఏడుపు ఉంటుంది, బాధలు ఉంటాయి, ఫైటింగ్లు ఉంటాయి, రకరకాల అన్ని యాంగిల్స్లో దెయ్యం నీకు చూపించదు సినిమా. దాంట్లో బోరు కొట్టదు, ప్యాకెట్లో బోరు కట్టదు. హల్లెలూయా. చిన్నపిల్లలు చూడండి, సెల్ ఫోన్ అట్టుకుంటూ వదలరు అసలు. ఆ బొమ్మలు అట్టుకున్నారండి, అందులో దూరిపోయి పక్కోడు ఏం చేస్తున్నారో కూడా చూడరు. ఇంకా అంత భయంకరంగా లీనమైపోతారు అందులో. హల్లెలూయా. అంటే బొమ్మలు వస్తున్నాయంటే అందులో లీనమైపోయి పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియదు. అంత బాగా ఆకర్షించబడతారు. అంటే దానికి ఉన్నంత ఆకర్షణ అది. పాపం చేయాలని ఆకర్షణ మనిషికి ఉంది చాలా భయంకరంగా. కానీ నిజమైన వాక్యం దగ్గరకు వచ్చి వినమంటే నడుము లాగుతుంది, కాళ్ళు లాగుతాయి, చేతులు లాగుతాయి, తలపోటు వస్తుంది. ఎప్పుడు వదిలేస్తారు పాస్టర్ గారు వెళ్ళిపోతామని చూస్తారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అంటే ఈ యొక్క నికోలస్ బోధించే బోధలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. కన్నీరు ఉంది, కష్టాలు ఉన్నాయి. ధర్మశాస్త్రం అంతా మోషే ఇచ్చిన కష్టాలని వివరిస్తున్నాడు. చక్కగా ఏలియా చెప్పిన వివరాలని వివరిస్తున్నాడు.
ఇవన్నీ కూడా ఆ వాక్యాన్ని తగినట్లుగా చెప్తూ ఉంటే, వినసొంపుగా చెప్తూ ఉంటే ప్రజలకు చాలా బాగా అర్థమవుతుంది అది. కానీ అపోస్తుల దగ్గరికి వస్తే ఏమంటున్నారు? దేవుడు నీ కోసం రక్తం కార్చాడు, ప్రభు అయిన యేసు నీ కోసం రక్తం పెట్టాడు, నీ పాపాలని ఒప్పుకోవాలి, నువ్వు పశ్చాత్తాపడాలి, నువ్వు ఏడవాలి, నీ యొక్క జీవితాన్ని మార్చుకోవాలి అంటున్నారు వీళ్ళు. హల్లెలూయా. కథ చెప్తే వింటారు, కానీ ఎవరన్నా పాపాలు వచ్చి ముఖమే చెప్తుంటారు. ఇటు వింటారండి? వింటారా? హల్లెలూయా. కథలు చెప్తే వింటారు, కానీ కల్పనా కథలు చెప్తే వింటారు, కానీ పాపం అన్నట్టుకొచ్చి మొహమ్మద్ చెప్పి నీ పాపం ఎలా చేతనవు, దీన్ని ఒప్పుకోవాలి, ఒప్పుకుని పశ్చాత్తాపడాలి, అప్పుడు దేవుడు నేను క్షమిస్తాడు, అప్పుడు దేవుడు నీకు పరిశుద్ధాత్మ ఇస్తాడంటే, అమ్మో నీకు నమస్కారం, మళ్ళీ వస్తానున్నాడు, మళ్ళీ కనపడే దేవుని మహిమ కలుగును గాక. అయితే ఈ నికోలస్ బోధ సిద్ధాంతపరంగా, సంఘపరంగా, ధర్మశాస్త్రపరంగా చాలా అద్భుతంగా, ఆశ్చర్యంగా అల్లికలు అల్లి మరీ కడుతున్నాడు థియాలజీ. కానీ అపోస్తుల బోధలు అవి లేవు. అపోస్తుల బోధలు అవి లేవు. అక్కడ ఏమీ దయాదాక్షిణ్యం లేవు. అక్కడ కరుణ కృపలు చూపించడం లేదు. నువ్వు ఖచ్చితంగా ఒప్పుకుంటేనే, ప్రభు యొద్ద పశ్చాత్తాపడితేనే దేవుడు నేను కరుణిస్తాడు, కృపణిస్తాడు, పరిశుద్ధాత్మ ఇస్తాడని చెప్తున్నారు. హల్లెలూయా. ప్రజలకు అది నచ్చట్లా. కానీ ఎవరైతే ఆశపడి క్రీస్తును పొందుకోవాలి, వాక్య ప్రకారంగా నడవాలి, వాక్య ప్రకారంగా కట్టబడాలి, దేవుడు చెప్పింది నేను వినాలి అని ఆసక్తి కలిగి ఎవరైతే వెంబడించాలనుకుంటున్నారో, అపోస్తుల బోధన ఎవరైతే వెంబడిస్తున్నారో వారికి దేవుడు పరిశుద్ధాత్మ ఇస్తున్నాడు. సంఘపరంగా, సంఘ సిద్ధాంతంగా కట్టబడాలనుకున్న వాళ్ళందరూనేమో నికోలస్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఏర్పరచబడ్డాయి నిజ సంఘము, అబద్ధ సంఘం. దేవుని మహిమ కలుగును గాక. నిజ సంఘము, అబద్ధ సంఘం. ఇప్పుడు నిజ సంఘం, అబద్ధ సంఘం ఏమై ఉన్నాయంటే పెన వేసుకుని ఉన్నాయి. దేవుడు చెప్పినట్టుగా కారు ద్రాక్షవల్లి, నిజ ద్రాక్షవల్లి ఏం చేసుకున్నాయండి? పెన వేసుకుని ఉన్నాయంట. చీకటి వెలుగు ఎలాగైతే కలిపి ఉన్నాయో, మంచి చెడు ఎలాగైతే కలిపి ఉన్నాయో, కారు ద్రాక్షవల్లి, చెడు మంచి ద్రాక్షవల్లి కలిపి పెన వేసుకుని మంచి సంఘము, నిజ సంఘము, అబద్ధ సంఘము పెన వేసుకుని ఉన్నాయంట. హల్లెలూయా. ఇప్పుడు ఎలా ఉందండి? మంచుడు ఎవడో చెడ్డోడు ఎవడికి తెలియదు. అందరూ మంచోళ్ళలో కనపడుతున్నారు కానీ చెప్పి అందరూ చెడ్డోళ్ళలో కనపడుతున్నారు కానీ చెప్పి. ఆడప్పుడు దాకా మంచోడు అంటాడు, అసలు రూపం తర్వాత చూపెడతాడు. నమ్మి ఎంత బాగా వెంబడిస్తారు ఒక వ్యక్తిని మంచోడని, ఆడు రంగు చూపిస్తాడు తర్వాత, అప్పుడు తెలుస్తుంది ఆడి రూపం ఏంటో. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు పరిస్థితి బట్టి మంచి చెడు కలిసిపోయి కాబట్టి ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు చెప్పలేనంత పరిస్థితులు ఈరోజు మనుషులు ఉన్నారు. దేవుని మహిమ కలుగును గాక. వింటున్నారండి? హల్లెలూయా. ఈ విధంగా సంఘము ప్రారంభమైంది. మంచి సంఘము, చెడు సంఘం, అబద్ధ సంఘం, మంచి సంఘం కలిసి ప్రారంభమయ్యాయి. కలిసి ప్రారంభమైన తరువాత ఆ సంఘానికి దేవుడు ఏం పేరు పెట్టాడంటే ఎఫెసు సంఘం అని పేరు పెట్టాడు. ఆ సంఘం పేరు ఏంటండి? ఎఫెసు. ఇప్పుడు మనం చదువుదాం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. రాసి ఎఫెసు. ఇదిగోండి చూడండి, అక్కడ సంఘాలు ప్రారంభమైనాయి. ఏ సంఘాలంటే అక్కడ ఫస్ట్ అది ఎఫెసు సంఘం ప్రారంభమైంది. అది తర్వాత మరలా స్వర్ణ సంఘంగా మారింది. అది తర్వాత మరలా పెర్గమ సంఘంగా మారింది. ఆ తర్వాత తుయతైరగా మారింది. అది తర్వాత సార్డిస్గా మారింది. తర్వాత ఫిలడెల్ఫియాగా మారింది. ఆ తర్వాత ఇది లవోదికియాగా మారింది. హల్లెలూయా. అంటే 2000 సంవత్సరాల నుంచి ఎన్ని సంఘాలు నడిచినాయి అంటే 7 సంఘాలు నడిచినాయి. 7 సంఘాలు నడిచినాయి. 7 సంఘాల నుంచే 40,000 రకాల సంఘాలు ఉన్నాయనుకోండి. 7 సంఘాల నుంచే 40,000 రకాల సంఘాలు వచ్చినాయి. ఈ అసలు సంఘాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు ఎవరికి తెలియదు. నకిలీ సంఘాలు ఎట్టుకుని పెంతుకొస్తు అని, జీడిఎం అని, బాప్టిస్ట్ అని, మెథడిస్ట్ అని, లోదరన్ అని, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని, బాప్టిస్ట్ అని, ఇలా ఇంచుమించు 40,000 రకాల సంఘాలు ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు మనకు కనపడుతున్న సంఘాలు ఏంటంటే ఈ 40,000 రకాల సంఘాల్లో పెంతుకొస్తు, లోదరన్, బాప్టిస్టు, మెథడిస్టు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఇవన్నీ కనపడుతున్నాయి. కానీ అస్సలైన బైబిల్లో రాయబడిన సంఘాలు ఏమంటే ఎఫెసు, స్వర్ణ, పెర్గమ, తుయతైర, సార్డిస్, ఫిలడెల్ఫియా,
లవోదికే అని 7 సంఘాలు ఇక్కడ కట్టబడ్డాయి. ఇప్పుడు మనం ఏ సంఘంలో ఉన్నామంటే ఎఫెసీ సంఘంలో లేము, స్వర్ణ సంఘంలో లేము, పెర్గమ సంఘంలో లేము, తుయతైర సంఘంలో లేము, సార్ది సంఘంలో లేము, ఫిలడెల్ఫియా సంఘంలో లేము, లవోదికే సంఘంలో మనం ఉన్నాం. చివరి సంఘంలో ఉన్నాం మనం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు చివరి సంఘంలో ఉన్నామంటే నేను లాస్ట్ ప్రభురాత్రి భోజనంలో చెప్పాను. మరలా దేవుడు ఈరోజు ప్రభురాత్రి భోజనం తీసుకొచ్చి మళ్ళీ ఈ యొక్క మెసేజ్ని మరలా ఇచ్చాడు. దాన్ని విడిచిపెట్టట్లేదు. ఎందుకంటే ఈ నడిచే కాలం కనుక దానిని చెప్పమని దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. మీరు జాగ్రత్త, కొన్ని విషయాలు మీకు మైండ్ ఇక్కడ పెడితేనే మీకు అర్థమవుతాయి. మీరు ఎక్కడెక్కడో పెట్టి మైండ్ ఇక్కడ, మనిషి ఇక్కడ ఉండి ప్రజెంట్, ఇక్కడ బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్గా ఉన్నారంటే కొన్ని విషయాలు దాటిపోతారు. ఖచ్చితంగా మీ బ్రెయిన్ ఇక్కడ పెట్టండి. నిద్ర వస్తే ఖచ్చితంగా మొహం కడుక్కోండి. హల్లెలూయా. మీరు డిస్టర్బ్ అవ్వద్దు. ఒక్కసారి కన్ను రెప్ప ఇలా వేసి ఇలా తెరిచారంటే దెయ్యం అలా వెళ్ళిపోతుంది. పక్షులు చెత్తుకుపోవడం అంటే ఏంటి? మనం చెప్పని చూసారా, 4 రకాల విత్తనాలు ఎక్కడ పడ్డాయి? కొన్ని విత్తనాలేమో మంచి నేలలో పడ్డాయి, కొన్ని విత్తనాలేమో రాతి నేల మీద పడ్డాయి, కొన్ని విత్తనాలు గచ్చపొదలో పడ్డాయి, ముళ్ళ పొదల్లో పడ్డాయి కొన్ని విత్తనాలు. ఈ రాతి నేల మీద పడ్డాయి ఏమైనా పిచ్చుకలు వచ్చినాయి, ఎత్తుకెళ్ళిపోయింది. అంటే నిద్ర వస్తే నీకు రాతి నేల అయిపోద్ది. నువ్వు నిద్ర ఇవ్వనుకో, లోపల ఏమవుతుంది? లోపలికి వెళ్ళదు. ఇంకా రాతి నేల అది. అంటే అది రాతి నేల కాబట్టి పిచ్చుకలు అయ్యో కదా దెయ్యాలు. ఆ వాక్యం అలా రావగానే ఇలా ఇచ్చేపాటు వెళ్ళిపోద్ది. ఏం చెప్పారంటే ఏమో, హల్లెలూయా, ఎల్లుల్లిపై కథలాగా ఉంటుంది ఇది. చెప్పండి కదా మీకు. హల్లెలూయా. ఓ పాస్టర్ గారు మంచి ఉద్యోగంగా వాక్యం చెప్తున్నాడట. మంచి ఉద్యోగంగా వాక్యం చెప్తుంటే ఈ అమ్మే ఇంటికాడ తాలింపులు ఎట్టి ఎల్లుల్లిపై వేయడం మర్చిపోయిందంట. మర్చిపోయిందంట. పాస్టర్ గారు మంచి ఉద్యోగంగా వాక్యం చెప్తున్నాడు. చెప్పి ఆమె అన్నాడంట. ఈమె ఆలోచన ఎల్లుల్లిపై మీద ఉంది కదా, ఆమెనంట మరి ఎల్లుల్లిపై అన్నదంట. అందరూ ఆమె అన్న వాళ్ళందరూ ఆమెకి ఇలా చూస్తున్నారు. ఏంటమ్మా ఎల్లుల్లిపై అంటున్నావు? అప్పుడు సృహలోకి వచ్చింది ఆమె. ప్రార్థనలో ఉన్నానన్న సంగతి అప్పుడు వచ్చింది. అప్పుడు దాకా ఎల్లుల్లిపై దగ్గరే ఉంది. హల్లెలూయా. మన యొక్క ఆలోచన కూడా అలా ఉంటాయి. మనిషి ఇక్కడే ఉంటాం కానీ మనసు ఎక్కడో పెడతాం. అప్పుడు ఏమవుతుందంటే వాక్యం ఎక్కదో. అలా కొండ్రెప్పేసి ఇలా తెరిచేటప్పటికి వాక్యం మిస్ అయిపోద్ది. ఏం చెప్పు అంటే ఏం గుర్తుండదు, గాలికి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలలో చివరి సంఘకాలంలో మనం ఉన్నాం. ఈ చివరి సంఘకాలంలో ప్రజలు ఎలా ఉన్నారంటే మీకు ఆల్రెడీ చెప్పాను. చల్లగాను లేరు, వెచ్చగాను లేరు. అంటే వెచ్చదనం అంటే పరిశుద్ధాత్మక సాదృశ్యం, చల్లదనం అంటే ఆత్మీయంగా చచ్చిపోయాడని అర్థం. చచ్చిపోయినాడు ఏమవుతాడు? చల్లగా అయిపోతాడు. అంటే ఆత్మలో ఇతను చల్లదనం పొందుకున్నాడు. అంటే ఆత్మలో ఇతను చచ్చిపోయాడు. జీవించుచున్నాడు కానీ ఆత్మలో చచ్చిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు నిలువెచ్చగా ఉన్నారు. అంటే అటు దేవునిలోని లేరు, ఇటు దెయ్యంలోని లేరు. దేవుడు కావాలంట, దెయ్యము కావాలంట. ఇక్కడికి వచ్చి సినిమా చూస్తారు, ఇక్కడికి వచ్చి దేవుడి దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి పాపము చేస్తారు, ఇక్కడికి వచ్చి పరిశుద్ధత అంటారు. అక్కడికి వెళ్ళి అబద్ధం ఆడతారు, ఇక్కడికి వచ్చి దేవుడా అంటారు. హల్లెలూయా. దేవుణ్ణి వదులుకోరు, దెయ్యాన్ని వదులుకోరు. అలాగా ఈ చివరి కాలంలో ప్రజలు ఉంటారని దేవుడు లవోదికే సంఘకాలను పెట్టాడు. లవోదికే అంటే అర్థం ఏంటంటే హక్కుల కాలం అని అర్థం. లవోదికే ఏంటండి? హక్కు. అంటే ఈ చివరి కాలంలో ప్రతి ఒక్కరు తన సొంత హక్కు కోసం పోరాడే సమయం ఇది. హల్లెలూయా. భార్య హక్కు భార్య కోసం పోరాడుతూ ఉంది, భర్త హక్కు భర్త కోసం పోరాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ కులంకు సంబంధించిన వారు ఆ కులం కోసం పోరాడుతూ ఉన్నారు.
ఏ జాతికి సంబంధించిన వారు ఆ జాతి కోసం పోరాడుతూ ఉన్నారు, ఏ ప్రాంతానికి సంబంధించిన వారు ఆ ప్రాంతం కోసం పోరాడుతూ ఉన్నారు, ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఆ వర్గం కోసం పోరాడుతూ ఉన్నారు. కులాల కోసం, ప్రాంతాల కోసం, వర్గాల కోసం కొట్టుకున్నారా లేదండి? కొట్టుకున్నారా లేదా? హల్లెలూయా. ఎవరి స్వార్థం వారిది. ఎవరి స్వార్థం కోసం వారు పోరాడే సమయం ఇది. ఎవరి సుఖం కోసం వారు పోరాడే సమయం ఇది. హల్లెలూయా. నీ సుఖానికి ఎవరైనా భంగం కలిగించారా వాడిని లేపెత్తవంత ఇమ్మీడియట్గా. అది సమయం. నీకు బాధ కలగకూడదు, నీకు ఇబ్బంది కలగకూడదు, నీ స్వేచ్ఛకి ఆటంకం కలగకూడదు. అది నీ స్వేచ్ఛకి ఆటంకం కలిగిన కన్నవారైనా అడ్డు వచ్చినారని లేపెత్తారు అంతే. కన్నవారైనా చూసే టైం కాదు ఇది. కన్నవారు లేరు, భర్త లేదు, భార్య లేదు, చెల్లి లేదు, తమ్ముడు లేదు, అన్న లేదు, అక్క లేదు, ఎవరికి కూడా రక్త సంబంధాలలో, బాంధవ్యాలలో విలువలు లేని కాలం ఏదైనా ఉన్నదంటే అది ఇదే. హల్లెలూయా. అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు భార్య భర్తలు. భార్య ఎటు వస్తుంది అనుకోండి, భర్త ఏదో పెట్టి లేపేస్తున్నాడు. భర్త అటు వస్తున్నాడు అనుకోండి, భార్య ఏదో పెట్టి లేపేస్తుంది. తెల్లారి పేపర్ చూస్తుంటే అదే కనబడుతుందా లేదండి? హల్లెలూయా. అన్నదమ్ముల మధ్యలో చచ్చిపోతున్నారు, కొట్టుకు చచ్చిపోతున్నారు. అక్కా చెల్లెల మధ్యలో కొట్టుకు చచ్చిపోతూ ఉన్నారు. తల్లిదండ్రుల మధ్యలో కొట్టుకు చచ్చిపోతూ ఉన్నారు. పిల్లలే తల్లిదండ్రులు చంపేస్తున్నారు. ఆస్తులు సరిగ్గా పచ్చట్లేదండి. హల్లెలూయా. అంటే ఈ కాలం ఎలాంటిదంటే చాలా భయంకరమైన కాలాల్లో అతి భయంకరమైన కాలం ఇది. మోసపోయిన కాలాల్లో భయంకరమైన మోసపూరితమైన కాలం ఏదైనా ఉన్నదంటే అది ఈ కాలమే. అది లవోదికయ. హల్లెలూయా. లవోదికయని ఎందుకు పెట్టాడంటే ఈ కాలంలో ప్రజలు ఇలా ఉంటారని. ఎలా ఉంటారండి? ఇవి ఇలా ఉంటారు. స్వార్థపూరితులు, బెంకములాడువారు, అవివేకులు, డాంబికులు, దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని కోరుకునేవారు. దేవుడే సుఖం కోరుకోవట్లేదు, కానీ మనిషి యేసు పెట్టుకుని యేసు రూములో జలసాగా కూర్చుని ఓ ప్రార్థన లేదు, ఓ పదం లేదు, ఓ బైబిల్ చదవడం లేదు, దేవుని యొక్క వాక్యం కోసం ఎదురు చూడటం లేదు, అసలు దాన్ని ఉన్నదన్న సంగతి కూడా తెలియని భయంకరమైన స్థితిలో ఈరోజు ప్రజలు ఉన్నారు. సుఖానికి అలవాటుపడిపోయి కష్టపడే తత్వం లేకుండా, క్రీస్తు కోసం ఆరాటపడే తత్వం లేకుండా, ప్రార్థన జీవితాలు లేకుండా, వాక్యము పఠనం చేయకుండా దేవుణ్ణి పొందుకోవాలనే తపన లేని కాలం ఏదైనా ఉన్నదంటే అది ఈ యొక్క లవోదికయ సంఘకాలం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ యొక్క లవోదికయ సంఘకాలంలో ప్రార్థన మీద ఆసక్తి ఉండదు. ఈ లవోదికయ సంఘకాలంలో వాక్యం మీద ఆసక్తి ఉండదు. ఈ లవోదికయ సంఘకాలంలో దేవుడి మీద ఆసక్తి ఉండదు. ఈ లవోదికయ సంఘకాలంలో అస్సలు పరిశుద్ధత మీదే ఆసక్తి ఉండదు. ఇది లవోదికయ సంఘకాలం అంటే. ఈ లవోదికయ సంఘకాలం అంటే పాపం మీద ఆసక్తి ఎక్కువ. ఈ లవోదికయ సంఘకాలం అంటే ఆకర్షణ మీద ఆసక్తి ఎక్కువ, బట్టల మీద ఆసక్తి ఎక్కువ, డబ్బు మీద వ్యామోహం ఎక్కువ, అక్రమ సంబంధాల మీద వ్యామోహం ఎక్కువ. హల్లెలూయా. పాపం మీద ఉన్న వ్యామోహం, ఆస్తుల మీద, డబ్బుల మీద ఉన్న వ్యామోహం, హల్లెలూయా, ఇంకా దేని మీద చూపించరండి. ఇది లవోదికయ సంఘకాలం. దేవుడు కరెక్ట్గా చెప్పాడు లేదండి ఈ సంఘకాలం ఇలా ఉంటుందని, ఈ సంఘంలో ఈ చివరి సంఘకాలంలో ప్రజలు ఎలా ఉంటారని దేవుడు కరెక్ట్గా చెప్పాడే లేదండి. ఉన్నారా లేదు ఈరోజు ప్రజలు? మీరు చుట్టుపక్కల ప్రజలను చూస్తే మీరు గమనించండి, మీరు వాచ్ చేయండి. ఏదో మన మీద కొద్దిసేపు వాక్యం చెప్పేసి వెళ్ళిపోవడం కాదు, కానీ అది మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించండి. ఈరోజు ప్రజలు అలా ఉన్నారా లేదా? స్వార్థపరులుగా ఉన్నారా లేదా? బెంకములు ఆడిగా ఉన్నారా లేదా? ఈరోజు ఎంత మేలు చేస్తే అంత ఎన్నుపోటు పొడి చేస్తారు. ఎంత మేలు చేస్తే అంత వెన్నుపోటు పొడిచే కాలం ఇది. కృతజ్ఞత లేని కాలం ఇది. ఈ కాలం అటువంటిది. ప్రజలు అలా ఉంటారండి. ప్రజల్ని ఏమనడానికి లేదు. ఎందుకంటే స్వేచ్ఛ. ఎవరి స్వేచ్ఛను హరించినా తన్నులు తప్పవు, కేసులు తప్పవు, కోర్టులకు వెళ్ళడం తప్పదు. పరువు నష్టం దావా వేసాడండి, ఇంత నాకు పరువు, నీ స్వేచ్ఛను భంగం కలిగించాడంటే ఆడు పరువు నష్టం దావా వేసాడంటే ₹1,00,00,000 నీ పని అయిపోయినట్టే. హల్లెలూయా. ఆ విధంగా ఈ రోజు కోర్టులు నడుస్తున్నాయి, దేశం నడుస్తుంది, ప్రజలు నడుస్తున్నారు, ప్రాంతాలు నడుస్తున్నాయి, సంఘాలు నడుస్తున్నాయి, వర్గాలు నడుస్తున్నాయి.
అంటే దేవుడు చెప్పింది చెప్పినట్లుగా నడుస్తుంది. హల్లెలూయా. ఈ కాలంలో ప్రజలు అలా ఉన్నారు, గుడ్డివారిగా ఉన్నారు, దిగంబరులుగా ఉన్నారు, దౌర్భాగ్యతనం ఉన్నారు. దౌర్భాగ్యతనం అంటే దిక్కుమాలతనం, దిక్కుమొక్కు లేదంటారు చూసారా? దిక్కుమొక్కు లేదంటే అర్థం ఏంటి? తల్లిదండ్రులు లేరండి. దిక్కుమొక్కు అంటే తల్లిదండ్రులు లేనోడు అనాథని. అంటే భౌతికంగా తల్లిదండ్రులు ఉన్నారు కానీ, భౌతికంగా బంధుమిత్రులు ఉన్నారు కానీ, ఆత్మీయ తండ్రి ఎవరు? మనకు ఆత్మీయ తండ్రి ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు. ఆత్మీయ తండ్రి మన దేవుడు. మరి ఇప్పుడు నీ దగ్గర ఉన్నాడా? నీకు తోడుగా ఉన్నాడా? నీకు నమ్మకం ఉందా హృదయంలో అసలు నీకు తోడుగా ఉన్నాడని? నీ హృదయంలో ఉన్నాడని నువ్వు చెప్పగలవా? హల్లెలూయా. అంటే దిక్కు మొక్కు లేడంటే తల్లి తండ్రి, ఆత్మ సంబంధమైన తల్లి, ఆత్మ సంబంధమైన తండ్రి ఇతనికి లేరు. అంటే ఇతను ఆత్మ సంబంధంగా ఒక తండ్రిని కలిగి ఉన్నాడన్న సురహ ఇతని జీవితంలో లేదనమాట. అది దిక్కుమాలితనం, దౌర్భాగ్యతనం, దిగంబరత్వం. దిగంబరత్వం అంటే బట్టలేవు. అంటే పైకి మనము అద్భుతమైన సూటు బూటు, ఆ శేర్వాణీలు, కొత్త పైజములు, పట్టు చీరలు, ధర్మవరం కంచి పట్టని, ఆ పంటని ఈ పొట్టని చక్కగా అన్ని రకాల చీరలు కడుతున్నారు, అన్ని రకాల ఫ్యాషన్ చేస్తున్నారు, అన్ని రకాల సూటు బూట్లు వేస్తున్నారు. కానీ అన్ని రకాల మనిషి బట్ట కొదువు లేదు, తిండి కొదువు లేదు, అన్ని రకాల బాగున్నాయి. కానీ లోపల ఆంతర్య పురుషుడికి బట్టలు లేవు. లోపల ఆంతర్య పురుషుడికి ఏం లేవండి? దిగంబరత్వంతో ఉన్నాడు వాడు. లోపల ఆంతర్య పురుషుడు దిగంబరత్వంతో ఉన్నాడు. పైకి మంచి అందంగా కనపడుతున్నాడు కానీ మేడి పండు చూడు మేలుమయుండు, పొట్ట విప్పు చూడు పురుగులుండు అన్నట్టు మనిషి మంచి తెల్లగా కనపడుతున్నాడని మనిషి కనుక లోపల కనుక నాలుగు బయట ఎట్టాడంటే అంత విషమే. అసూయ, ద్వేషం, పగ, కక్ష, క్రోమం, కోపం అన్నీ బయటకు వస్తాయి. హల్లెలూయా. అరే బాబు ఎంత తెల్లగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడంటే పైకే అందంగా ఉన్నాడు, లోన పైకే అందంగా ఉంది. ఈమె లోన భయంకరమైన క్రూరత్వం, భయంకరమైన కోపం, భయంకరమైన అసహనం, భయంకరమైన భేదం, భయంకరమైన ఆ యొక్క అసూయ, ద్వేషం, పగ అంతా లోన ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు ప్రజలు అలా ఉన్నారండి. పైకి ఎంత అందంగా కనపడుతున్నారు కానీ, చాలా నాజుగ్గా కనపడుతున్నారు కానీ, ప్రజలు రంగురంగుల బట్టలు ధరిస్తున్నారు కానీ లోన ఆంతర్య పురుషుడు చెడిపోయి ఉన్నాడు. అడుగేస్తే పాపం, అడుగేస్తే అబద్ధం, అడుగేస్తే నీచమైన కార్యాలు, అడుగేస్తే భయంకరమైన తలంపులు, భయంకరమైన ఉద్దేశాలు, ఇవన్నీ కూడా మనిషి యొక్క గుణలక్షణాలు లోనున్నాయి. పైకి మాత్రం చాలా అందంగా, నాజుగ్గా, రంగురంగుల వస్త్రాలు ధరించుకుని అబ్బో చాలా బాగా మంచిగా కనపడుతున్నారు ప్రజలు. ఇది లౌకిక సంఘకాలం. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అలా ఉన్నారా లేదా చెప్పండి ప్రజలు, ఉన్నారా లేదండి? హల్లెలూయా. అయితే ఈ యొక్క దిగంబరత్వం, లోన ఆంతర్య పురుషుడికి ఏం బట్టలు లేవు, నీతి వస్త్రాలు లేవు. దేవుడేమో నీతి వస్త్రాలు ఇస్తే ఆ నీతి వస్త్రాన్ని వీళ్ళు కప్పుకోవడం లేదు, పాపపు వస్త్రాన్ని కప్పుకుంటున్నారు. ఆ యొక్క భయంకరమైన పాపపు వస్త్రం చేత, మురికి వస్త్రం చేత వీరు కట్టబడుతున్నారు. కానీ పరిశుద్ధాత్మ చేత దేవుడు నీతి క్రియలని వస్త్రాన్ని ఇస్తే దాన్ని కప్పుకోవడానికి ప్రజలకు అసలు వస్త్రం ఉన్నదన్న సంగతి కూడా తెలియదు. వింటున్నారండి? అర్థమవుతుందా? దేవుడు నాకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దిక్కుమాలితనం, దౌర్భాగ్యతనం, దిగంబరత్వం. తర్వాత ఏంటండి? తర్వాత ఏంటది? గుడ్డితనం. గుడ్డితనం, గుడ్డితనం అంటే పైకి కళ్ళు మంచిగా కనపడుతున్నాయి కానీ ఇతనికి ఆత్మ సంబంధమైన రాజ్యంలో చూసే దేవదూతలు కానీ, దేవుడు కానీ, ఆత్మ సంబంధమైన కార్యాలు కానీ ఏమీ కూడా ఈ వ్యక్తి కనబడటం లేదు. హల్లెలూయా. భౌతికమైన కన్నులకు అన్ని కనపడుతున్నాయి కానీ ఆత్మ సంబంధమైన కన్నులు లేవు కనుక ఈ వ్యక్తి బైబిల్లో ఉన్న ఆత్మ సంబంధమైన కార్యాలు చూడలేని గుడ్డితనంతో ఉన్నాడు. హల్లెలూయా. అందుకే బైబిల్ అన్నాడు ప్రకటన గ్రంథంలో, కన్నులున్నవాడు చూచునుగాక, చెవులు ఉన్నవాడు వినుగాక అన్నాడు. అందరు కళ్ళు లేవా? అందరికీ కళ్ళు ఉన్నాయి. లేకపోతే చెవులు లేవా?
అందరికీ చెవులు ఉన్నాయి, కానీ ఎలాంటి చెవులు కావాలంటే ఆత్మ సంబంధమైన కన్నులు కావాలి, ఆత్మ సంబంధమైన చెవులు కావాలి. అందుకే ఈరోజు ఈ లవోదికే సంఘకాలంలో ప్రజలు ఎలా ఉన్నారంటే గుడ్డివారైపోయారు. ఎలా గుడ్డివారైపోయారు? పౌలు గారు చెప్తున్నాడు అపోస్తుల కార్యాల్లో కొరింథీ పత్రికలో, ఈ యుగ సంబంధమైన దేవత అంట వాళ్ళ మనోనేత్రాలను ఏం చేసింది? గుడ్డితనం చేసేసిందంట. అంటే మనోనేత్రాలను గుడ్డితనం కలుగు చేసి ఆత్మ సంబంధమైన కార్యాలు చూడకుండా, దేవుడు కదిలే విధానాన్ని చూడకుండా, ఆయన జీవించే విధానం చూడకుండా, ప్రజల్లో మనుషుల్లో ఉండే దైవత్వాన్ని గుర్తించనివ్వకుండా ఈరోజు దెయ్యము మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసింది. అయితే ఈరోజు ప్రజలు ఆ యొక్క గుడ్డితనంతో ఉన్నారు కనుక దైవ సంబంధమైన కార్యాలు చూచుట్లో విఫలమై మనుషులందరూ చెడిపోయినట్లుగా, మనుషులందరూ కూడా పాడైపోయినట్లుగా, మనుషులందరూ కూడా అసూయ పరుల్లాగా, మనుషులందరూ ద్వేషించేవారులాగా ప్రతి మనిషి కూడా కంటికి అలాగే కనబడతా ఉన్నాడు. పచ్చకామరుడు ఊరంతా పచ్చగా కనపడినట్టు పాపంతో నిండిన వాడికి ఊరంతా పాపంతోనే కనపడుతుంది. హల్లెలూయా. పరిశుద్ధత కనపడతలేదు ఎక్కడ. ఏ మనిషి పరిశుద్ధుడు, ఎవరు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారో, ఏది పరిశుద్ధమైన సంఘమో, ఎక్కడ పరిశుద్ధుడు ఉన్నాడో, ఎవరిలో దేవుడు జీవిస్తున్నాడో, నిజమైన సంఘాన్ని కనుగొనడంలో ఈ రోజు ప్రజలు గుడ్డివారై ఉన్నారండి. అపోస్తులు ప్రకటించిన ఆ సంఘం ఎక్కడుంది ఈరోజు? అపోస్తులు బోధించిన బోధ ఎక్కడుంది ఈరోజు? అపోస్తులు నడిపించిన నడిపింపు ఎక్కడుంది ఈరోజు? అపోస్తులు స్థాపించిన సంఘం ఎక్కడుంది ఈరోజు? ప్రజలు చూడలేని అవివేకులై గుడ్డివారై ఏదో ఒక సంఘం చేత, ఏదో ఒక పాస్టర్ చేత, ఏదో ఒక సిద్ధాంతం చేత నడిపించడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. కానీ నిజమైన దేవుడు బోధించిన సంఘము కానీ, దేవుడు స్థాపించిన సంఘము కానీ, దేవుడు సంఘములో స్థాపించిన క్రమమును కానీ, దేవుడు మనిషిలో పెట్టిన ప్రేమను కానీ ఈరోజు మనుషులు పొందుకోవడానికి గుడ్డివారైపోయారు, చూడడానికి గుడ్డివారైపోయారు. హల్లెలూయా. అందుకే ఈరోజు దేవుడు ఎక్కడున్నాడో తెలియడం లేదు, ప్రేమ ఎక్కడుందో తెలియడం లేదు, వాస్తవం ఎక్కడ చెబుతున్నారో తెలియడం లేదు, అసలు నిజమైన జీవం ఎక్కడ ప్రవహిస్తుందో కూడా తెలియని అయోమయమైన పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవ్యం ఉందండి. హల్లెలూయా. అందుకే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాంటి స్థితిలో ఉన్న మనలను, అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనలను గుడ్డివారిగా, దిగంబరిగా, దౌర్భాగ్యతనంతో ఉన్న మనలను దేవుడు విడిపించడానికి ఈ లవోదికీయ సంఘ కాలానికి దేవుడు ఒక దూతను పంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఒక దూతను పంపిస్తా ఉన్నాడు. ఈ 7వ సంఘ కాలానికి 7వ దూతను పంపిస్తా ఉన్నాడు. ఈ 7వ దూత ఎప్పుడైతే భూమి మీదకి వస్తా ఉందో, ఇప్పుడు 7వ దూత ఏం చేస్తుందంటే నీ వద్దకు కాటుకను తీసుకొస్తా ఉంది, వస్త్రాన్ని తీసుకొస్తా ఉంది, బంగారాన్ని తీసుకొస్తా ఉంది. దేవుడు నాకు మహిమ కలుగును గాక. వింటున్నారండి? ఇప్పుడు దూత చేతులు ఏమున్నాయండి? 7వ దూత చేతులు ఏమున్నాయి చెప్పాలి నాకు. విన్నారు కదా మరి. బంగారం ఉంది, కాటుకుంది, వస్త్రం ఉంది. ఈ 3 తీసుకుని 7వ దూత భూమిపైకి వచ్చింది. ఈ 3 తీసుకుని 7వ దూత ఎప్పుడైతే భూమి మీదకి వచ్చిందో, ఇప్పుడు బంగారము అనగా దైవత్వానికి మాదిరిగా ఉన్నది. బంగారం అంటే ఏంటండి? దైవత్వం. దైవత్వం అనగా పరిశుద్ధాత్మ ఉన్నది. అంటే పరిశుద్ధాత్మ నువ్వు ఎప్పుడైతే నీ హృదయాల్లోకి స్వీకరిస్తున్నావో అప్పుడు బంగారము నువ్వు పొందుకుంటున్నావు అని అర్థం. బంగారం దేనికి మాదిరి అంటే పరిశుద్ధతకు మాదిరి అయి ఉన్నది, దైవత్వానికి మాదిరి అయి ఉన్నది, పరిశుద్ధాత్మ నువ్వు పొందుకోవడానికి మాదిరి అయి ఉన్నది. బంగారం నీ జీవితంలోకి వస్తుందంటే నీవు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నావు అని అర్థం. హల్లెలూయా. రెండవది ఏమిటంటే కాటుకై ఉన్నది. కాటుక ఏంటంటే స్త్రీలు కాటుక ఎందుకు పెట్టుకుంటారంటే ఆ లోపల ఉన్న డస్ట్ అంతా కూడా కన్నీరు రూపంలో బయటకు వచ్చేస్తుంది. కాటుక ఎందుకు వాడతారు స్త్రీలు? ఆ లోపల ఉన్న డస్ట్, ఆ యొక్క నలకల ద్వారా వాటి ద్వారా రోడ్డు అంటే వెళ్తున్నప్పుడు అది ఇది పడుతూ ఉంటే డస్ట్ పట్టేస్తుంది కళ్ళకి. ఆ డస్ట్ అంతా ఒలిచి వేయడానికి, ఆ కన్నీళ్ళ లోపల బయటకు వచ్చేయడానికి కళ్ళకు కాటుకు పెడతారు. హల్లెలూయా. అంటే డస్ట్ అంతా పొరంతా రాలిపోయి కన్నీరు రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఏమైనా హల్లెలూయా. కాటుగా అనగా అర్థం ఏంటంటే అభిషేకించబడిన వాక్యమై ఉన్నది.
అభిషేకించబడిన వాక్యం ఎప్పుడైతే నువ్వు తీసుకుంటున్నావో నీ హృదయంలో పశ్చాత్తాపం మొదలవుతుంది. నువ్వు ఎప్పుడైతే బైబిల్ చదువుతున్నావో, ఎప్పుడైతే వాక్యం వింటున్నావో, వర్తమానం చదువుతున్నావో, ఈ వర్తమానం నిన్నేం చేస్తుందంటే మిలితిప్పి పశ్చాత్తాపడి నీ పాపాలన్నీ కూడా ఒప్పుకునేటట్లుగా పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపిస్తుంది. ఏదో గుళ్ళోకి వచ్చి ఫ్యాషన్ షో చేయడం కాదు కానీ, గుళ్ళోకి వచ్చి చర్చిలోకి వచ్చి ఏదో పాట పాడి వెళ్ళిపోవడం కాదు కానీ, చర్చిలోకి వచ్చి ఏదో ప్రార్థన చేసి వెళ్ళిపోవడం కాదు కానీ, చర్చిలోకి వచ్చి ఏదో కొంచెం వాక్యం వినేసి వెళ్ళిపోవడం కాదు కానీ, చర్చిలోకి వచ్చింది నువ్వు ఎందుకో తెలుసా? నీ పాపం విషయం పశ్చాత్తాపడ్డాకి. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఎప్పుడైతే నీ చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నావో, దేవుడి ముందు పశ్చాత్తాపడుతున్నావో, దేవుడు నీ పాపాన్ని ఒప్పింప చేస్తా ఉన్నాడు, అప్పుడు నీ కాటుక పనిచేస్తుందని అర్థం. అభిషేకించబడిన వాక్యము 7వ దూత చేతిలో ఉంది కాబట్టి నువ్వు ఎప్పుడైతే అభిషేకించబడిన వాక్యాన్ని తీసుకుంటున్నావో, అభిషేకించబడిన వాక్యమే నీ పాపాలను ఒప్పింపజేస్తుంది. నీ అంతటి నువ్వు ఒప్పుకోలేవు. ఎవరు కూడా పాపాన్ని ఒప్పుకుంటారండి? ఎవరో ఒప్పుకోరు. చేసింది ఎవరో ఒప్పుకోరండి. ఎవరో ఒప్పుకోరు. మనిషి అన్నవాడు ఎవరు ఒప్పుకోడు, నేను పాపం చేశానండి, తప్పు చేశానండి. ఒప్పుకుంటాడండి? సిగ్గు అడ్డొస్తుంది, నామోసి అడ్డొస్తుంది, పరువు అడ్డొస్తుంది. రేపు పొద్దున్న నా జీవితం ఏమైపోద్దని ఆలోచిస్తాడు. 10 మంది 10 రకాలుగా మాట్లాడతారని ఆలోచిస్తాడు. అన్ని రకాలుగా ఆలోచించి భయం వేసి తప్పును ఒప్పుకోడు, కప్పెట్టేస్తాడు. చచ్చే వరకు అది సమాధి చేయబడే ఉంటుంది. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, సత్య స్వరూపి అయిన ఆత్మ నీ జీవితంలోకి వచ్చినప్పుడు అది పాపమును గూర్చి, లోకమును గూర్చి, తీర్పును గూర్చి నిన్నేం చేస్తుందట? ఒప్పింపజేస్తుందట. ఏం చేస్తుందండి? నువ్వు ఒప్పుకోకర్లేదు, అదే ఒప్పింపజేస్తుంది. నువ్వు పొందుకుంటే, అభిషేకించబడిన వాక్యాన్ని పొందుకుంటే, ఆ వాక్యమే నిన్ను ఆటోమేటిక్గా అది వాటన్నిటి నుంచి విడిపిస్తుంది. కానీ అభిషేకించబడిన వాక్యం ఎక్కడ ఉందంటే 7వ దూత చేతిలో ఉంది. బంగారం తీసుకొచ్చాడు, పరిశుద్ధాత్మని. అభిషేకించబడిన వాక్యాన్ని తీసుకొచ్చాడు. 3వది ఏమిటంటే వస్త్రమై అన్నది. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఈ వస్త్రము నీతి వస్త్రమై అన్నది. వస్త్రం అనగా అర్థం ఏంటంటే, ఒకసారి మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం. గొప్ప జనసమూహ శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము ఏలుచున్నాడనియు, వింటిని ఏంటండి అయ్యి? ఏంటండి అయ్యి? అందరూ చెప్పాలి. సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. అంటే వస్త్రం అనగా అర్థం ఏంటంటే, నార వస్త్రం, సన్నపు నార వస్త్రం అనగా అర్థం ఏంటంటే పరిశుద్ధమైన నీతి క్రియలై ఉన్నాయి. అంటే ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మ పొందుకున్నావో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడిన వాక్యాన్ని పొందుకున్నావో, ఇప్పుడు అభిషేకించబడిన వాక్యం ఏం చేస్తుందంటే నీ జీవితంలోకి పరిశుద్ధమైన క్రియలు వచ్చేట్టుగా చేస్తుంది. అంటే వాక్యపు క్రియలు నువ్వు ఎప్పుడు చేస్తావు? బైబిల్ చదివినంతరాన్ని చేసేవు. బైబిల్ చదివినంతరాన్ని క్రియలు వచ్చేవు నీకు. లేకపోతే ప్రార్థన చేసినంతరాన్ని వాక్యపు క్రియలు వచ్చేవు. చర్చికి వెళ్తున్నావు కదరా, నువ్వు ఇలా చేతనం ఏంటిరా అంటారు చాలామంది. చర్చికి వెళ్ళినంతరాన్ని పరిశుద్ధత వచ్చేద్దా? ఏమండి, చర్చికి వెళ్ళినంతరాన్ని పరిశుద్ధత వచ్చేస్తుందా? పాట పాడినంతరాన్ని పరిశుద్ధత వచ్చేస్తుందా? ఓ ప్రార్థన చేసినంత మాత్రాన్ని పరిశుద్ధత వచ్చేస్తుందా? ప్రార్థన భావం మంచిదే, పాట మంచిదే, వాక్యం వినడం మంచిదే. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే అభిషేకించబడిన వాక్యం దగ్గరికి వెళ్ళి నువ్వు ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపడిన హృదయంని దేవుడికి సమర్పించుకుంటున్నావు చూసావా, అప్పుడు నీ హృదయాన్ని చూసి నీ హృదయంలోకి దేవుడు వస్తాడు.
నీ హృదయాన్ని, పశ్చాత్తాపడిన హృదయాన్ని చూసి దేవుడు అంగీకరించి నీ జీవితంలో దేవుడు వస్తాడు. అప్పుడు దేవుడు వచ్చి దేవుడు నీలో జీవిస్తూ ఉన్నప్పుడు అప్పుడు పరిశుద్ధమైన క్రియలు వస్తాయి. హల్లెలూయా. అంటే శాశ్వతంగా పరిశుద్ధాత్మ నీలోకి వచ్చి ఆ పరిశుద్ధమైన క్రియలు నీలోకి రావాలి అంటే నీవు 7వ నక్షత్రమైన 7వ దూత దగ్గరికి వెళ్ళి, నీవు ఈ లవోదిక సంఘకాలంలో 7వ దూత భూమిపైకి వచ్చింది కాబట్టి 7వ దూత నువ్వు ఎప్పుడైతే కలుస్తున్నావో అప్పుడు నీకు బంగారం వస్తుంది, కాటుకు వస్తుంది, వస్త్రం వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు 3 ద్వారా దేవుడు నేను అభిషేకిస్తున్నాడు. 7వ దూత దగ్గరికి వెళ్ళడం వల్ల నీకు వచ్చే ఉపయోగం ఏమిటంటే బంగారము, కాటుక, వస్త్రం. ఈ 3 పొందుకున్న తరువాత నీ జీవితం ఎట్లా ఉంటుందో దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఒకసారి అది చదవండి. ఈ 3 పొందుకున్న తర్వాత ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను ప్రేమించి వారందరినీ కూడా గద్దించి శిక్షించుచున్నాను గనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని ఏమాన్. హల్లెలూయా. అంటే వస్త్రము, కాటుగా, బంగారము పొందుకున్న వారు దేవుని యొక్క స్వరం విని ఆయన హృదయంలోకి వచ్చి ఆ హృదయంలో ఆయన భోంచేయడం వలన, వాక్యపు ఆహారం ఇవ్వడం వలన నీకు వచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? నేరుగా దేవుడు కూర్చున్న సింహాసనం పైన నేను కూర్చుని పెడుతున్నాడు. వింటున్నారండి? ఇదేది సామాన్యమైన విషయం కాదు. ఇదేదో చిల్లీగా చెప్పుకున్నంత ఈజీ కాదు. ఇది దేవుడు కూర్చునే సింహాసనం మీద తీసుకెళ్ళి నేను కూర్చుని పెడుతున్నాడంటే నీ ఎంత పరిశుద్ధత కలిగి ఉండాలి, ఎంత కాటుకును పెట్టుకోవాలి, ఎంత అభిషేకించబడిన వాక్యాన్ని నువ్వు పొందుకోవాలి, ఎంత బంగారం నీ జీవితంలో అలంకరించుకోవాలి. ఇవన్నీ జరిగిన పిదప నీవు ఆయన సింహాసనం మీద కూర్చునే అర్హత పొందుకుంటున్నావు. హల్లెలూయా. భూమి మీద ప్రతి ఒక్కరు ఏదన్నా నీకు త్యాగం చేస్తే చీర కొనిస్తారు, లేకపోతే ప్యాంట్ షర్ట్ కొనిస్తారు, లేకపోతే కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తారు, లేకపోతే రకరకాల మంచిగా ఏదో భూ సంబంధమైన వాటితో నేను తృప్తిపరుస్తారు. హల్లెలూయా. అంతగా ఆనందం ఎక్కువతో 10 ఎకరాల పొలం రాసేస్తారు. లేకపోతే మొన్న అనిల్ అంబానీ ఇచ్చాడు కదా, వాళ్ళ భార్య పుట్టినరోజు అయితే 6 కోట్ల కారు ఇచ్చాడట. 6 కోట్లు ఇటు కారుకు గిఫ్ట్ ఇచ్చాడట. ఇది నాకు కలుగున్నాడు కాబట్టి. అలాగే భూమి మీద ఏదో ఒక ప్రైజ్ మనీ భూమి రూపంలోనో, బంగారం రూపంలోనో, డబ్బు రూపంలోనో, లేకపోతే ఏదన్నా చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చి ఆనందింపజేస్తారు. కానీ దేవుడు ఎప్పుడైతే 7వ దూతను కలుసుకుని కాటుగా, వస్త్రము, ఈ యొక్క బంగారం ఎప్పుడైతే పొందుకున్నావో దేవుడు నీకు ఎలాంటి గిఫ్ట్ ఇస్తున్నాడు తెలుసా? ఆయన సింహాసనాన్ని నీకు ఇస్తున్నాడు. ఇది ఎంత అద్భుతమైన విషయం అండి. ఆయన సింహాసనాన్ని పొందుకోవడం మామూలు విషయమా? ఆయన పక్కకి వెళ్ళి నిన్ను కూర్చుని పెడుతున్నాడు అక్కడ. ఈ ప్రపంచాన్ని పరిపాలించడానికి నీకు ఇస్తున్నాడు అధికారం. 1000 ఏండ్ల పరిపాలనలో ఈ ప్రపంచాన్ని పరిపాలించే హక్కు, ఆ స్టేటస్ దేవుడు నీకిస్తున్నాడు. కానీ ఈరోజు అంత పెద్ద ప్రైజ్ మనీ దేవుడు ఆయన సింహాసనమే ఇస్తుంటే కనీసం దాని మీద ఆసక్తి చూపి ప్రార్థన చేద్దాము, వాక్యాన్ని చదువుదాము, ఆయనతో సహవాసం చేద్దాము, ఆయన్ని పొందుకుందాము అనే ఆశ ఈరోజు ప్రజలు కనీసం కూడా కలగట్లేదు. టైం ఉంటే లేడీస్ ఏమో పక్కింట్లోకి బాటాగానే పెట్టుకుంటారు. ఆ అమ్మిలాగా ఈ అమ్మిలాగా ఇంట్లో ఎలా జరిగింది, ఇంట్లో ఎలా జరిగింది చెప్పమంటే చెప్తారు. ఆ చీరల కోసం, ఈ జాకెట్ల కోసం మాట్లాడుకుంటారు. హల్లెలూయా. ఆ అబ్బాయిలు కలిశారంటే మా జీవితం ఏది, మా కుటుంబం ఏది, అది ఇది, ఆ సినిమా స్టోరీలు, ఆ స్టోరీలు, ఈ స్టోరీలు చెప్పుకోమంటే చెప్పుకుంటారు. కానీ హల్లెలూయా రకరకాల పాత బాతాకని అంత వస్తుంది. కానీ
ఒక్క 10 నిమిషాలు దేవుడితో కూర్చుని సహవాసం చేసి బైబిల్ చదివి ప్రార్థన చేద్దామనే ఆసక్తి ఈరోజు మనుషులకు లేదండి. అంత పెద్ద గిఫ్ట్, అంత పెద్ద సింహాసనం ఎదుర్కోకుండా పెట్టి, అరే బాబు మీకు సింహాసనం నేను ఇస్తాను, నా సింహాసనం మీద కూర్చుని పెడతాను, ఇదిగో మీరు కాటుకు పొందుకోండి, వస్త్రాన్ని పొందుకోండి, అభిషేకించబడిన వాక్యాన్ని పొందుకోండి, బంగారం పొందుకోండి అంటే వెళ్ళండి, కనపట్టలేదు, నాకు కనపట్టలేదు. నాకు ఎన్ని ఉన్నాయో తెలుసా, ఎన్ని భారాలు ఉన్నా తెలుసా, ఎన్ని బాధలు ఉన్నా తెలుసా, ఎన్ని సమస్యలు ఉన్నా తెలుసా, నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా తెలుసా. ఆ సీట్ ఎవరు కడతాడు? రేపొద్దు కూర వండుకోవాలి, రేపొద్దు ఏ పనికి వెళ్ళాలి, రేపొద్దు ఏం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పి ఈ బరువు బాధ్యతలను నెత్తి మీద పెట్టుకుని దీనికోసమే ఏం తిందామా, ఏం తాగుదామని చింతిస్తూనే మనిషి ఉంటున్నాడు తప్ప, హల్లెలూయా, దేవుడు నాకు ఒక సింహాసనాన్ని వాగ్దానం చేశాడు, ఆ సింహాసనం దేవుడు నాకు ఇస్తానంటున్నాడు. ఆ సింహాసనం పొందుకోవాలంటే నేను కాటుకు పొందుకోవాలి, ఆ సింహాసనం పొందుకోవాలంటే నేను వస్త్రాన్ని పొందుకోవాలి, ఆ సింహాసనం పొందుకోవాలంటే బంగారం పొందుకోవాలి. ఈ 3 కలిసి 7వ దూత ద్వారా దేవుడు పంపించాడట. ఆ 7వ దూతని కలుసుకోవాలి, ఆ క్రీస్తుని కలుసుకోవాలి, ఆ క్రీస్తుని పొందుకోవాలి, నా హృదయంలో ఆయన నా జీవితంలోకి రావాలి అనే ఆశ సంకల్పం ఎవరికి ఉంటుందంటే, ప్రభువు చెప్తున్నాడు, నేను ప్రేమించిన వారందరినీ కూడా గద్దించి శిక్షించి సరిచేసి వారికి దేవుడు కాటుగా వస్త్రము బంగారం ఇస్తున్నాడు. హల్లెలూయా. నువ్వేదో డెవలప్మెంట్ అయిపోతున్నావు, ఏదో ఎదిగిపోతున్నావు, ఏదో చేద్దామని ఎన్నో కళ్ళ కంటావు. నువ్వెన్ని కళ్ళ కన్నా సరే దేవుడు నిన్ను ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే కూర్చొని పెడతాడు. ఎందుకని? నువ్వు ఎదిగితే దేవుడు మాట వినమన్న సంగతి దేవుడికి కూడా తెలుసు. నువ్వు అభివృద్ధి అవుతే దేవుడి మాట వినమన్న సంగతి దేవుడికి కూడా తెలుసు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయత్నాలు అన్నీ విఫలమైపోతాయి. నేను ఏమనుకున్నా అవట్లేదు, ఇది ఏమవదు. ఎందుకో తెలుసా? దేవుడు అవనివ్వడం. ఎందుకో తెలుసా? నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో దేవుడు రాశాడు. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో దేవుడు నీ పేరు రాశాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. జగత్తుకు పునాది వేయపడక ముందే ఆయన ఎన్నికలో నువ్వు ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. భూమి ప్రపంచము పుట్టక మునిపే ఫస్ట్ ఎవరి కోసం ఆలోచించాడు తెలుసా? దేవుడు నీ కోసం ఆలోచించాడు. నీకోసమే సృష్టి చేశాడు, నీకోసమే నీ యొక్క సమస్తము కార్యాలన్నీ చేశాడు. సూర్యుని సృష్టించింది నీకోసమే, చంద్రుని సృష్టించింది నీకోసమే, ఈ నదులు సముద్రాలు సృష్టించింది నీకోసమే. హల్లెలూయా. ఈ జంతువులు చేపలు అన్ని సర్వ సృష్టిని సృష్టించింది అంతా కూడా నీకోసమే. ఎందుకో తెలుసా? నా కుమార్తె స్వేచ్ఛగా ఉండాలి, నా కుమార్తె సంతోషంగా ఉండాలి, నా కుమార్తె ఆనందంగా ఉండాలి, నా కుమారుడు ఆనందంగా ఉండాలి, నా కుమారుడు సంతోషంగా ఉండాలి, నా సింహాసనం మీద కూర్చోవాలి, రాజుగా పరిపాలించాలి, రాజుగా ఈ ప్రపంచాన్ని ఏలాలి అని దేవుడు ఆశపడి సంకల్పించి దేవుని కుమారుని చేసుకున్నాడు. హల్లెలూయా. ఏ తండ్రి అయినా సరే కుమారుని మంచి భవిష్యత్తులో మంచి అభివృద్ధి పరచబడిన స్థానంలో చూడాలనుకుంటాడు, కానీ చెడిపోయి పాడైపోయి దిక్కుమాలను బ్రతుకు బతకడానికి ఏ తండ్రి కోరుకుంటాడండి? ఏ తండ్రి కోరుకోడు. ఓ తాగేసి గిరగిర దొల్లేసిన తండ్రి కూడా కోరుకోడు నా కొడుకు నాలా పాడైపోవాలని అనుకోడు. నా కొడుకు నేనైతే చెడిపోయాను, నేనైతే పాడైపోయాను, నేనైతే తాగుబోతాను అయిపోయాను, నేనైతే భయంకరమైన జీవితం జీవిస్తున్నాను, నా కొడుకు జీవితం ఇలాగ అయిపోకూడదని చెప్పి ఆడు కూడా ఏం చేస్తాడు తెలియదు, రేం బాగా కష్టపడి ఆ పారపోను అది పోను ఈ పను మొత్తం అన్ని చేసి ఆ పిల్లల్ని చదివించి అభివృద్ధి చేసి అన్ని బలపరచడానికి ఆ పైకి తీసుకెళ్ళడానికే ప్రయత్నం చేస్తాడు తప్ప ఏ తండ్రి కూడా కొడుకు చెడిపోయి భవిష్యత్తు పాడైపోవాలని ఈ తండ్రి కోరుకోడు. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న ఈ తండ్రికి అంత ఆశ ఉంటే కొడుకు మీద, అని వింటున్నారండి? అర్థమవుతుందా? ఈ భూమి మీద ఉన్న తండ్రికి కొడుకు మీద అంత ఆశ ఉంటే నా కొడుకు అభివృద్ధి అవ్వాలి, నా కొడుకు భవిష్యత్తులో బాగుండాలి, చక్కగా అందరి చేత గౌరవించబడాలి, మంచి స్థానంలో ఉండాలని ఈ తండ్రి అంత అద్భుతంగా కోరుకుంటా ఉన్నప్పుడు మరి పరలోకపు తండ్రి నీ కోసం నా కోసం ఎలాగ ఆలోచిస్తాడు? అని వింటున్నారా? ఎందుకు నీ కోసం రక్తం పెట్టాడు తెలుసా? ఎందుకు నీ కోసం అంత ప్రాణం పెట్టాడు తెలుసా? ఆయన విలువైన అంత రక్తాన్ని నీ కోసం ఎందుకు ఎలాగ పోసాడు తెలుసా? ఎందుకు అంత త్యాగపూరితమైన మనస్సు ఆయన కలిగి ఉన్నాడు తెలుసా? నా కొడుకు నాకంటే పైగా ఉండాలనుకున్నాడు.
నా కొడుకు నాకంటే పైగా ఉండాలి, నా కుమార్తె నాకంటే పైగా ఉండాలి. ఆయన చెప్పాడు, నేను చేయి క్రియలు నాకంటే అధికంగా నా పిల్లలు చేస్తారని చెప్పాడు. నేను తక్కువే చేస్తున్నాను, కానీ నా పిల్లలు నాకంటే అధికంగా చేస్తారని చెప్పాడు. ఎందుకని అంటే ఆయన ఎప్పుడు తక్కువ చేసుకున్నాడు, ఆయన పిల్లల్ని ఎప్పుడు పై స్థానంలో పెట్టాడు. ఇప్పుడు ఆయనే పక్కకి వెళ్ళిపోయి ఆయన సింహాసనం మీద నిన్ను నన్ను కూర్చొని పెడుతున్నాడు. ఆయనకి వాగ్దానం చేశాడు ఈ చివరి కాలంలో మనకి. ఈ చివరి కాలంలో మనకి ఆయన సింహాసనాన్ని వాగ్దానం చేశాడు. అరే బాబు, కూర్చునేది నేను కాదు, మీరు కూర్చునే స్థానం అది. నీకు నా సింహాసనం ఇస్తున్నాను. ఆ సింహాసనం పొందుకోవాలి. నువ్వేం చేయాలంటే కాటుక, వస్త్రము, బంగారం పొందుకోవాలి. ఈ 3 పొందుకోవాలంటే 7వ దగ్గరికి వెళ్ళాలి. అని దేవుడు ఈ చివరి కాలానికి 7వ దూతను భూమి మీద పంపిస్తే 7వ దూత బంగారమా, వస్త్రమా, అయ్యేమ్మ కొద్దు బాబా, మా సంఘం ఉంది ఇక్కడ, మా పాస్టర్ గారు ఉన్నారు ఇక్కడ, మాకు అది ఉంది, మాకు ఇది ఉంది, మాకు బోర్డు, మాకు టీవీ ఆన్ చేస్తే గంటకు ఒక ప్రసంగం వచ్చేస్తుంది, మాకేమైనా వాకింగ్ కొదువా? లేకపోతే ఏదో చెప్తున్నారు ప్రజలు, మాకు ఆ కష్టాలు ఉన్నాయండి, ఈ బాధలు ఉన్నాయండి, ఆశ్రమాలు ఉన్నాయండి, చర్చికి రావడం కుదరదండి. హల్లెలూయా. శ్రమలో బాధలన్నీ గుర్తొస్తున్నాయి కానీ, కష్టాలు గుర్తొస్తున్నాయి కానీ, ఇబ్బందులు గుర్తొస్తున్నాయి కానీ, దేవుని యొక్క సింహాసనం ఒకటి నీకు ఉందన్న సంగతి గుర్తు లేకుండా చేసేసాడు సాతాను. నా ప్రియమైన సహోదరులు, ఒకసారి మీరు ఆలోచించండి. నేను ఇక్కడికి ఆపుతాను, నేను సాయంత్రం కంటిన్యూ చేస్తాను, టైం అయిపోయింది. అక్కడ మిమ్మల్ని కూర్చొని పెట్టడానికి ఇష్టం లేదు, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇంకా నేను సబ్జెక్టులోకి వెళ్ళలేదు, వెళ్తే మళ్ళీ స్టార్ట్ అవుతే మళ్ళీ ఖచ్చితంగా టైం దాటేస్తుందని వెళ్ళకుండా నేను అంశాన్ని పునాది రూపంలో చెప్తున్నాను. వింటున్నారండి? ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుడు ఒక సింహాసనాన్ని మనకు వాగ్దానం చేశాడు. ఈ చివరి కాలంలో మనకున్న వాగ్దానం ఏంటి తెలుసండి? హంగులు ఆర్భాటాలు కాదు, సినిమాలు షికార్లు కాదు, సోకులు సోయాగాలు కాదు. హల్లెలూయా. ఎంజాయ్మెంట్ కాదు. ఈరోజు ప్రజలు ఎక్కువ కోరుకునేది ఏంటంటే ఎంజాయ్మెంట్. ఎక్కువ కోరుకునేది ఎంజాయ్మెంట్. ఎక్కడ ఎంజాయ్మెంట్ ఉంటే, ఎక్కడ నవ్వు ఉంటే, ఎక్కడ ఎంజాయ్మెంట్ ఉంటే అక్కడ పరిగెడతారు. కానీ ఈ కాలంలో మనం ఎంజాయ్మెంట్ కోరుకునే టైం కాదు ఇది. ఈ కాలంలో మనము సింహాసనాన్ని కోరుకునే టైం ఇది. దేవుని పిల్లలకు ఖచ్చితంగా తెలుస్తుంది, నాకు ఒక సింహాసనం ఉంది, నేను దాన్ని పొందుకోవాలని ఆరాటపడేవాడు దానికోసం ఏం చేయాలో దానికోసం పరితపిస్తాడు. కానీ ఈరోజు దానికోసం ఉన్నదన్న సంగతి కూడా మర్చిపోయి, 7వ దూత భూమిపైకి వచ్చాడన్న సంగతి కూడా మర్చిపోయి, ఆయన బంగారము, వస్త్రము, కాటుక తీసుకొచ్చాడన్న సంగతి కూడా మర్చిపోయి, వారి ఇష్టానుసంగా వారి సిద్ధాంతాలు చేసుకుంటూ, వారి శాఖలు పాటించుకుంటూ, వారి సంఘాలకు వెళ్తూ రకరకాలుగా చిన్న భిన్నమైన జీవితాలు జీవిస్తున్నారు. కానీ నిజమైన సత్యం దగ్గరికి వెళ్ళి, నిజమైన జీవం దగ్గరికి వెళ్ళి, ఆ బంగారాన్ని పొందుకొని, ఆ కాటుకుని పొందుకొని, ఆ వస్త్రాన్ని పొందుకొని సింహాసనం మీదకి వెళ్ళే వరకు కూడా ఆయన వలె మార్పు పొందడానికి ఈరోజు నిజమైన క్రైస్తవులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎవరు ప్రయత్నం చేస్తున్నారు? తిరిగి జన్మించిన వారు. ఎవరు ప్రయత్నం చేస్తున్నారంటే దేవుడు ప్రేమించిన వారు. ఎవరు ప్రయత్నం చేస్తున్నారంటే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేరున్నవారు. ఎవరు ప్రయత్నం చేస్తున్నారంటే ఆయన మనసులో ఎవరైతే ఉన్నారో, జగత్పునాది వేయబడక ముందు ఎవరు పేరైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాశాడో వారు ఈ యొక్క సింహాసనం కోసం పోటీ పడుతున్నారు. హల్లెలూయా. పోటీ పడే తత్వం ఎవరికి ఉందంటే, విశ్వాసంలో పోటీ పడే తత్వం తిరిగి జన్మించిన వ్యక్తులకి, దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలకు. హల్లెలూయా. అందుకే కొద్ది మంది మీరున్నా కానీ దేవుడు మీకు ఈ విషయాలు ఎందుకు తెలియజేస్తున్నాడంటే, ఖచ్చితంగా ఆ ఏర్పాటు చేయబడిన వంశంలో, ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథంలో మీ పేరు ఉన్నదని కనుక ఈ విషయాలు మీరు వినగలుగుతున్నారు. హల్లెలూయా. అందుకే ఆది అయిన వాడు చెప్పు సంగతులు మనం వింటున్నాం. ఆది అయిన వాడు చెప్పు సంగతులు మనం వింటున్నాం. మొదటివాడు కడపటివాడు చెప్పే సంగతులు మనం వింటున్నాం. ఆల్ఫా ఓమేగా చెప్పే సంగతులు మనం వింటా ఉన్నాం. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అందుకే నా ప్రియమైన సహోదరులు, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఈ చివరి కాలంలో దేవుడు 7వ దూతను పంపించాడు. 7వ దూత ద్వారా దేవుడు మనకు బంగారాన్ని పంపించాడు, వస్త్రాన్ని పంపించాడు, కాటుకను పంపించాడు. ఎప్పుడైతే 3 తీసుకుని మనము ఆ యొక్క హృదయంలో మనం తీసుకోవడానికి మనం ఆశపడుతున్నామో, పశ్చాత్తాపడుతున్నామో, అప్పుడు దేవుడు తన స్వరాన్ని పట్టుకుని మన జీవితంలోకి వచ్చి ఆయన వాక్యం ద్వారా మనతో భోజనం చేసి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన సింహాసనం మనల్ని కూర్చుని పెడతా ఉన్నాడు. అద్భుతమైన కృప, అద్భుతమైన క్షేమకరమైన వార్త, అద్భుతమైన అవకాశం దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. కనుక దీన్ని ఎంత మాత్రం కూడా మనం దుర్వినియోగపరచుకోకుండా 7వ సంఘకాలంలో, ఈ లవోదిక సంఘకాలంలో
ప్రజలు గుడ్డివారిగా, దిగంబరిగా, దౌర్భాగ్యతనంతో భయంకరమైన పరిస్థితుల్లో సంఘం ఉంది. ప్రజలు ఉన్నారు, వారు వారి జీవితాలు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. తాగువాడు తాగుతున్నాడు, తినువాడు తింటున్నాడు, పాపం చేసినాడు పాపం చేస్తున్నాడు, వ్యభిచారం చేసినాడు వ్యభిచారం చేస్తున్నాడు, తప్పు చేసినాడు తప్పు చేస్తున్నాడు. రకరకాల ఎవరు జీవించిన బ్రతుకులు బతుకుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని పిల్లలైతే బంగారము, వస్త్రము, ఈ యొక్క కాటుగా ధరించుకుంటూ దేవుని దగ్గరికి వెళ్తా ఉన్నారు. హల్లెలూయా. దేవుని పిల్లలేమో దేవుని దగ్గరికి వెళ్తున్నారు, దెయ్యం పిల్లలేమో బ్రాంతి చౌకులకు వెళ్తున్నారు, దెయ్యం పిల్లలేమో సినిమాలకు వెళ్తున్నారు, దెయ్యం పిల్లలేమో ఎంజాయ్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు, దెయ్యం పిల్లలేమో రకరకాల లోకంలో బ్రతకడానికి వెళ్తున్నారు. వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతారు. కానీ దేవుని పిల్లలైతే, తిరిగి జన్మించిన పిల్లలైతే, ఖచ్చితంగా గొర్రె పిల్ల జీవగ్రంథాల పేర్లు రాయబడిన పిల్లలైతే వారు ఖచ్చితంగా ఆ యొక్క బంగారము, వస్త్రము, ఆ యొక్క కాటుగా ధరించుకోవడానికి ఆశపడి, ఆ వస్త్రం ఏంటి, ఆ వస్త్రం, ఆ యొక్క నీతి క్రియలు ఏంటి, నేనేం పొందుకోవాలి, ఏ విధంగా నేను ఆ క్రియలను ధరించుకోవాలి, ఏ విధంగా క్రియలు నాలోకి వస్తాయి, ఆ కాటుక అంటే ఏంటి, ఆ కాటుకి ఎలా నేను రాసుకోవాలి, ఏ విధంగా నా జీవితంలోకి వస్తుంది, ఏ విధంగా వాక్యం నాలోకి వస్తే నేను పశ్చాత్తాపం పడతాను, నేను ఏ విధంగా దేవుని కోరుకుంటాను, నేను ఏ విధంగా దేవుని ఆశిస్తాను, నేను ఇవన్నీ కూడా బంగారం అంటే ఏంటి, నా జీవితంలోకి ఎలా వస్తుంది, ఆ బంగారం ఎలాగా తెచ్చుకోవాలి, ఆ విధంగా ఏ విధంగా నాలోకి వస్తుంది అది అని ఒక్కొక్కటిగా విషయాలన్నీ ఆత్మ సంబంధమైన కన్నులతో చూసి ఒక్కొక్కటిగా పొందుకుంటూ ఉంటారు. హల్లెలూయా. బంగారం అంటే భౌతికంగా కనిపించే బంగారం కాదు, కాటుక అంటే బంగారం భౌతికంగా కనిపించే కాటుక కాదు, వస్త్రం అంటే భౌతికంగా కనిపించే వస్త్రం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. అవన్నీ ఆత్మ సంబంధంగా ఉన్నాయి కనుక ఆత్మ సంబంధంగా కాటుకంటే అభిషేకించబడిన వాక్యం, బంగారం అంటే దైవత్వం, పరిశుద్ధాత్మ, వస్త్రం అంటే పరిశుద్ధమైన క్రియలు. ఇప్పుడు సహోదరు బాప్తిజం పొందబోతా ఉంది. పరిశుద్ధమైన క్రియలు అంటే, పరిశుద్ధమైన క్రియలు ఏమున్నాయి, మారు మనసు పొందుకొని పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు ప్రభువు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందమని దేవుడు చెప్పాడు. అప్పుడు పరిశుద్ధాత్మ ఇస్తానని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఆ వాక్యాన్ని నమ్మి ఈమె ఏం చేస్తుందంటే ఆ పరిశుద్ధమైన క్రియలను గడుగు పెడుతుంది. మారు మనసు పొందుకొని బాప్తిజం పొందడానికి యేసుక్రీస్తు బాప్తిజం పొందుకొని ఎప్పుడైతే ఆ లేఖనం నెరవేరుస్తుందో, దేవుడు చెప్పిన మాటను, పరిశుద్ధాత్మ ఇస్తానని చెప్పిన దేవుడి మాటను ఆయన నెరవేర్చుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత ప్రభురాత్రి భోజనం ఉంది. ఎప్పుడైతే ఆ యొక్క నీతి క్రియలకు అడుగు పెడుతున్నామో, బాప్తిజం పొందుకుంటున్నామో, ఇప్పుడు ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి సిద్ధపడుతున్నాం. తర్వాత పాద పరిచర్య చేయడానికి ఇష్టపడుతున్నాం. తర్వాత ఆ యొక్క దేవుని యొక్క ఆజ్ఞలను శిరస వహించడానికి మనం ఇష్టపడుతున్నాం. దేవుడు ఏం చెప్పాడు తెలుసా, నా ఆజ్ఞలను కట్టడలను గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు నేను వారిని ఆశీర్వదిస్తానని చెప్పాడు. అంటే ఎప్పుడైతే నువ్వు ఆజ్ఞలను కట్టడలను గైకొని గౌరవించి ఆ యొక్క ఆజ్ఞలను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నావో, 1000 తరముల వరకు, అంటే 1000 ఏళ్ల పరిపాలనలో సింహాసనం మీద నేను కూర్చొని పరిపాలించే బాధ్యత దేవుడిది. దేవుని మాట వినటం వలన, దేవుని మాటకు లోబడటం వలన నీకు వచ్చే ఫలితం ఏంటంటే 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన సింహాసనం మీద కూర్చుండబెడుతున్నాడు నిన్ను. అందుకే దేవుడు చెప్పాడు, నా మాటను గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు నేను ఆశీర్వదిస్తానన్నాడు. 1000 తరాలంటే 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు ఎవరు బతుకుతాడండి? 70-80 సంవత్సరాలు బతుకున్నాడికి కుటకలు మింగేస్తున్నాం మనం. బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, ఆ డబ్బులు ఈ జబ్బులు, ఎన్ని జబ్బులు వచ్చేస్తున్నాయో 70 సంవత్సరాలకే. 70 సంవత్సరాలకి హాస్పిటల్ నిండిపోతున్నాయి, అసలు ఖాళీలో ఉండట్లేదు. కానీ అసలు ఆ అనారోగ్యమే లేని, దుఃఖమే లేని, ఏడిపే లేని, బాధే లేని, కన్నీరే లేని, వయసు పెరగదో తగ్గదో, అందరూ 18 సంవత్సరాల వయసులోనే ఉంటారు. అందరూ కూడా 18 సంవత్సరాల వయసు తరగదో పెరగదో అలాగే ఉంటాడు మనిషి 1000 సంవత్సరాలు. హల్లెలూయా. బ్రతకాలని ఉందా మీకు? 1000 సంవత్సరాలు బ్రతకాలని ఉందా? హల్లెలూయా. ఊరుకోండి పాస్టర్ గారు, ఎవడు బతుకొచ్చి చూసి వచ్చాడు కానీ 1000 సంవత్సరాలు బతికేస్తామా అనుకుంటారా? కానీ దేవుడు చెప్పాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాడు. నువ్వు నమ్మితే దేవుడు నీలో కార్యరూపం దాలుస్తాడు. నిన్ను 1000 ఏళ్ల పరిపాలనలో తీసుకెళ్ళాడంటే
1000 ఏండ్లు జీవితం జీవిస్తావు నువ్వు. ఒక నిజమైన క్రైస్తవుడు ఏదో ఇల్లు వస్తుందనో, కారు వస్తుందనో, బంగ్లా వస్తుందనో, డబ్బు వస్తుందనో బ్రతకడు క్రైస్తవుల్లోకి భక్తి చేయడు. భక్తి ఎందుకు చేస్తున్నాడు తెలుసా? నేను 1000 ఏండ్ల పరిపాలనలోకి వెళ్ళాలి, నేను క్రీస్తు సహవాసం చెయ్యాలి. 1000 సంవత్సరాలు క్రీస్తు సహవాసం చేయడం మామూలు విషయం అండి? 1000 సంవత్సరాలు ఆయన సింహాసనం మీద కూర్చుని ఆయనతో సహవాసం చేయడం అంటే, ప్రపంచాన్ని పరిపాలించడం అంటే మామూలు విషయమా? కానీ దేవుడు అద్భుతమైన అవకాశం ఈరోజు చివరికాల సంఘం యొక్క వధువుకి ఇస్తా ఉన్నాడు, నీకు నాకు ఇస్తా ఉన్నాడు. ఎప్పుడైతే మనము ఆశపడి ఆ నీతి క్రియలు చేయడానికి, ఆ పరిశుద్ధమైన క్రియలు చేయడానికి ఎప్పుడైతే మనం పూనుకుంటామో, ఎప్పుడైతే ఆ యొక్క కాటుక పొందుకొని, ఆ యొక్క బంగారం పొందుకొని, వస్త్రాన్ని పొందుకొని ఎప్పుడైతే సిద్ధపడుతున్నామో, దేవుడు మన జీవితాల్లో ఆ యొక్క సింహాసనాన్ని మన దేవుడికి తీసుకొస్తా ఉన్నాడు. సింహాసనం పొందుకోవాలని ఆసక్తి ఉన్నవాళ్ళు మాత్రమే నిజమైన భక్తి చేయగలుగుతారండి, నిజమైన క్రీస్తుని వెంబడించగలుగుతారండి. మాట మీద నిలబడుగుతారు, మాట మీద నిలబడతారు, క్రీస్తు సాక్ష్యాన్ని నిలబెడతారు. వాళ్ళే శడ్రక్ మేషక్ అబేద్నెగోలు, వాళ్ళే దానియేలు, వాళ్ళే దావీదు, వారే ఎజ్కేలు, వారే ఏలియా. హల్లెలూయా. వారు వాక్యం మీద నిలబడ్డారు కాబట్టి పరిస్థితి అటు ఇటు అయినా నిలబడగలిగారు. మిగతా వాళ్ళు లౌకిక సంఘకాలంలో ఏం చేస్తారండి? అవకాశవాదులు ఎటు అవకాశం ఉంటే చెట్టు ఎటు వాలిపోతే అటు పడిపోద్దట. ఈ లౌకిక సంఘకాలం ఏంటి? అవకాశవాదులు. అవకాశం ఉందని చెప్పి ఒకలాగా, అవకాశం తీరిపోతే మరోలాగా, అవసరం ఉందని చెప్పి ఒకలాగా, అవసరం తీరిపోతే మరోలాగా. ఊసరవెల్లి అంటే తెలుసు కదా మీకు. ఊసరవెల్లి అంటే ఈ రెడ్డ మీదకి వచ్చింది అనుకోండి, అది కూడా రెడ్ల కలర్లోకి వచ్చేది. ఆ ఎల్లో కలర్కి వచ్చింది అనుకోండి, అది కూడా ఎల్లోలో మారిపోద్ది. పచ్చదాని మీద వెళ్ళింది అనుకో, అది కూడా పచ్చగా మారిపోద్ది. దాని రంగులన్నీ అందులో ఉంటాయి. ఏ రంగు మీదకి వెళ్తే ఆ రంగులోకి వచ్చేది అది. హల్లెలూయా. రాజకీయ నాయకులు చూడండి, అప్పుడు దాకానేమో కాంగ్రెస్లో ఉంటారు, ఇంకో పార్టీ వచ్చింది కొంచెం జాగ్రత్తగా అందులో జంప్ అయిపోతాడు, గోడ మీ పిల్లిలాగా. ఎందుకంటే అధికారం అందులో ఉంది కదా, జాగ్రత్తగా ఇదిలో అందులోకి వెళ్ళిపోతాడు. మనిషి ఏంటంటే ఎటు అవకాశం ఉంటే అటు దూకేసేది. ఈ లౌకిక సంఘకాలంలో అవకాశవాదులు ఎటు అవకాశం ఉంటే అటు దూకేసే టైం. హల్లెలూయా. కానీ నిజముగా సింహాసనాన్ని పొందుకోవాలని ఆసక్తి ఉన్నవారు మాత్రము ఖచ్చితంగా వాళ్ళు ఎలా ఉంటారో తెలుసండి? అవకాశవాదులుగా ఉండరు, ఊసరవెల్లిలా ఉండరు. హల్లెలూయా. మోసపూరితమైన మనసు కలిగి ఉండరు. వాళ్ళు దేవుణ్ణి మోసం చేసి వంశించి వాళ్ళు తన భక్తి జీవితాన్ని కంటిన్యూ చేద్దాం అనుకోరు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు నీతి నిజాయితీలపై నిలబడి యథార్థతతో ఉండి వాక్యంతో కట్టబడి వాళ్ళు బంగారం పొందుకొని, వస్త్రాన్ని పొందుకొని, కాటుకను పొందుకొని దేవుని యొక్క సింహాసనం దగ్గరికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. అటువంటి స్థితిలోకి మనం అందరం వెళ్ళాలని మనం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఒకసారి అందరూ లేచి నిలబడి మనము ప్రభు సన్నిధిలో ఒక్కసారి చిన్న ప్రార్థన చేసుకుందాం.